అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న అనుభవానికి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఈ క్వశ్చన్లన్నీ ఎవడేమన్నాడు ముడ్డు మీకు వెళ్దంతా 3-4 monthsలోనే మీరు రుణమాఫీ గురించి అటాక్ మొదలుపెట్టారు. అరే రేవంత్ రెడ్డి జర పనిచేయనియాలి కదా భయ్. హరీష్ కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి జీటీవీ ద్వారా కేసీఆర్కు ఎమ్మెల్యేని మార్చండి క్షమాపణ చెప్పించిన అసెంబ్లీలో. సన్న బియ్యంలో రికార్డు ఈసారి. పక్కన పిల్లని కూడా మా పిల్ల అని ముద్దు పెట్టుకునే తరీకా రేవంత్ తరీకా. కేసీఆర్ ఇంజనీర్ అనుకున్నారు. మాకేం సంబంధము? కట్టిన రిజర్వాయర్లో 17 TMC రిజర్వాయర్ మేడిగడ్డనే. ఇప్పుడు కాళేశ్వరం కూలిందా? ప్రగతి భవన్కి వెళ్ళాలంటే అదొక ఇబ్బంది. కేసీఆర్ని కలవాలంటే సంవత్సరాల తరబడి వెయిటింగ్. పరిపాలన చేతగాకపోవడం వల్ల వేల కోట్ల రూపాయల బిల్లులు టీఆర్ఎస్ హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉండగా పెండింగ్ పెట్టిపోయారు. కాంగ్రెస్ పార్టీ బారాన లీకులు ఉంటాయి, చారాన నిజాలు ఉంటాయి. ఈ ముఖ్య లీడర్స్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మళ్ళీ వెల్కమ్ చేస్తారా? తెలంగాణ భవన్ డోర్లు తోసుకొని భవన్లోకి వచ్చి మమ్మల్ని కాపాడండి. ఈటల రాజేందర్ కేసీఆర్ ఫోన్ చేశారు. పవర్ ఈజ్ నెక్స్ట్, స్టేట్ ఈజ్ ఫస్ట్. టీఆర్ఎస్ అవయవాలను కూడా దానం చేసింది, అందుకని బీజేపీ గెలిచింది. నువ్వు సపోర్ట్ చేయకుండా డీకేఆర్ని గెలిచిందా? పార్టీలో ఇప్పుడు హరీష్ రావు డిజిగ్నేషన్ ఏంటి? నువ్వు కార్యకర్తను పోయి నేనేమని అంటున్నాను. ఏమన్నా తెలంగాణలో SC ST BC మైనారిటీల శాతం 90%. వీళ్ళు 100 అబద్ధాలు చెప్పాలి, అధికారంలో రావాలనుకున్నారు. EWS రిజర్వేషన్లు 10% ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది. ఈజ్ అవర్ బాస్, ఈజ్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. కేసీఆర్కు మీకు మధ్య ఎవరైనా అగాధం సృష్టించే ప్రయత్నం జరిగిందా? అంటే నమస్తే తెలంగాణ టీన్యూస్లో కవరేజ్ కూడా ఆపేశారు హరీష్ రావుది, ఎక్కడో లోపల పేజీల్లో వేశారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఏంటంటే బురదల్లి రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు. ఒకవేళ హరీష్ రావు PAC చైర్మన్ అయితే గనక నీ నియోజకవర్గంలో నీకు కంట్రోల్ లేదు. చెరువును ఆక్రమించాలంటే భయపడాల్సిందే. అది రేవంత్ రెడ్డి ఘనత, హైడ్రా ఘనత అని వాళ్ళు చెప్తున్నారు. 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటేనే పాలేందో నీళ్ళేందో తేలుతుంది. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారా? సో రేవంత్ రెడ్డి ఉంటాడా, ఇంకోళ్ళు అవుతారా, ఎవరైతే మాకేముంది? ఏమని పిలుస్తారు మీరు? KTN రామనా లేకపోతే బావా? KTR అనే పిలుస్తారు. నాకంటే చిన్నవాడు కనుక KTR. ఈ మధ్య ఎందుకు తగ్గినట్టు కనిపిస్తుంది? మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా, పార్టీ మిమ్మల్ని తగ్గిస్తుందా? సరే, ఒకరు తగ్గించడు ఇంకొకరు తగ్గించడం అని కాదు, కానీ తీర్మానం వల్ల వెనుక TRS ఏమైనా ఉందా? మేము కాంగ్రెస్ పార్టీ లాగా హామీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి చివరి OC CM అంటారు తీర్మానం వల్ల. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నారు. వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు మాజీ ఆర్థిక మంత్రి, ట్రబుల్ షూటర్ హరీష్ రావు అంటారు. హరీష్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. 10 సంవత్సరాల అధికారం తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చారు. 1 year అయింది దాదాపు. అంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, కొత్త కాదు. ఎట్లా ఉంది అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న అనుభవానికి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. అప్పుడేమో ఉద్యమంతో కూడిన ప్రతిపక్షం. అప్పుడు మా లైన్ అంతా టోన్ టెనర్ ఒక్కటే, ఉద్యమం తెలంగాణ. ఇప్పుడు దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. మొదటిసారి నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఒక ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంది. గతంలో విపక్షంలో ఉన్నప్పటికీ కూడా మా లైన్ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన మీదనే ఉండేది, ఫోకస్ అంతా దాని మీదనే ఉండేది, ఉద్యమ రూపంలో ఉండేది. నౌ వీఆర్ ఇన్ ద ప్రిన్సిపల్ అపోజిషన్. అయితే నిజంగా నాకు యాజ్ ఎ లీడర్, ఒక నాయకుడు ఎదగాలంటే, ఒక నాయకుడు పరిణితి చెందాలంటే, ఒక నాయకుడు రాష్ట్రం మీద సమస్యల మీద అవగాహన పెంచుకోవాలంటే ప్రతిపక్ష శాసనసభ్యుడికి ఉన్న అవకాశం అధికార పక్షంలో దొరకదు. నిజంగా నేను ఇలా ఈ గౌరవం నాకు దక్కిందంటే, 1 ఉద్యమం, 2 ప్రతిపక్షంలో పోషించిన పాత్ర. శాసనసభలో మాట్లాడినా, శాసనసభ బయట మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ప్రతిపక్షంలో లీడర్ ఎదుగుతాడు. లీడర్ నేర్చుకోవాలంటే బాగా నేర్చుకోగలుగుతాడు. క్యాడర్కు దగ్గరవుతాడు, ప్రజలకు దగ్గరవుతాడు, ప్రజా సంఘాలకు దగ్గరవుతాడు. అధికారంలో ఏమైందంటే, నువ్వు మంత్రిగా ఉన్నా, బాధ్యతలో ఉన్నప్పుడు ఒత్తిడి. ఒకవైపు ఒక ఫిక్స్డ్ ఫార్మెట్లో పనిచేయాలి, నువ్వు కొన్ని నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఒకటి అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. జిల్లా చూడాలి, పార్టీ చూడాలి, ప్రభుత్వం చూడాలి, నియోజకవర్గం చూడాలన్నప్పుడు నీకు సమయాభావం వల్ల
కొంతమందికి దూరం అవుతాం. న్యాచురల్గా గవర్నమెంట్లో ఉన్నప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కార్యకర్తల్లో, ప్రజల్లో, నాయకుల్లో, నీకుండే ఫ్రెండ్స్లో, బంధువుల్లో. అవి ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే నీకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఏదనుకుంటే అది అవుద్ది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ప్రాక్టికల్గా అవేవి సాధ్యం కాదు. అప్పుడేమైంది, డిసప్పాయింట్మెంట్ పెరుగుతుంది. మా అన్న పోతే పట్టుకోలే, నేను అడిగితే పని చేయలేదు అంటాడు. అది చేయడానికి అవకాశం లేదు. యు ఆర్ గవర్న్ బై కాన్స్టిట్యూషన్ అండ్ సర్టన్ ఫ్రేమ్ వర్క్, రూల్స్. ఆ సిస్టంలోనే పని చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మేము రోజు రోజుకు కొంతమందికి దూరం అవుతుంటాం. ప్రతిపక్షంలో ఏమవుద్ది, ప్రజా సమస్యల మీద అందరి గురించి ప్రశ్నిస్తుంటాం. అందరి హరీష్ రావు దగ్గరికి వెళ్తే ఏ పనైనా అవుతుందంటారు. మీరు కూడా పని చేయని వాళ్ళు ఉన్నారా సిద్దిపేటలో లేకపోతే బయట? డెఫినెట్గా ఉంటారు. అంటే నేను టు బి ఫ్రాంక్ విత్ యూ, కానటువంటి పని కొంచెం చెప్పే ప్రయత్నం చేసేవాడిని. బైసాబ్ ఇది కాదు, ఇది ఇట్లా సిస్టమ్ ఉంటుంది, మెరిట్, మార్క్స్, ఎగ్జాము, ఆన్లైన్ ఉంటుంది, సిస్టంలోనే జరుగుతుంది, ఇందులో ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయలేరు, ఇది ఎవరైనా చెప్పినా తప్పు అని చెప్పేవాడిని. అర్థం చేసుకునే వాళ్ళు, కొంతమంది నొచ్చుకునేవాళ్ళు. కొంతమంది అనుకుంటారు, నువ్వు అనుకుంటే ఉద్యోగం రాదా, నువ్వు అనుకుంటే ఇది రాదా అంటారు. దట్ ఈస్ సిస్టమ్. నిజంగా అట్లా సిస్టమ్ తప్పితే ఏమైందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వస్తుంది. నువ్వు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో 10 తప్పులు చేయాల్సి వస్తుంది. నువ్వు సిస్టమ్ ద్వారా పోయినప్పుడు వైడర్ యాక్సెప్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడు 1 year 2 months అయింది. ఫస్ట్ 3-4 monthsలోనే మీరు రుణమాఫీ గురించి అటాక్ మొదలుపెట్టారు. మీరేమో రుణమాఫీ చేయలేదు. మొదటి టర్మ్లో 4 సంవత్సరాలు పట్టింది రుణమాఫీ చేసేందుకు. సెకండ్ టర్మ్లో 5 సంవత్సరాలు తీసుకున్నారు, అది కూడా కంప్లీట్ కాలేదు. రేవంత్ రెడ్డిని ఫోర్స్ చేసి రుణమాఫీ మీద ఒట్లేయించి ఇవాళ ఈ ఆర్థిక పరిస్థితికి కారణం హరీష్ రావు అంటే? గుడ్ క్వశ్చన్. మేము కాంగ్రెస్ పార్టీ లాగా హామీ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారు, December 9వ తేదీన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు, ఒక్కటేసారి చేస్తామన్నారు అని మాట తప్పింది కదా. మాట తప్పినప్పుడు న్యాచురల్గా నేను ప్రశ్నించిన, వెంటబడ్డా. ప్రతిపక్షంగా నా బాధ్యత, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సీఎం గారు అవగాహన రహిత్యం కావచ్చు, తొందరపాటుతనం కావచ్చు, అపరిపక్వత కావచ్చు, పరిపాలన మీద పట్టు లేకపోవడం కావచ్చు, అధికారుల మాట వినకపోవడం కావచ్చు, 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతా అని కనబడ్డ దేవుని మీద ఒట్టుబెట్టిండు, చర్చిల మీద ఒట్టుబెట్టిండు, దర్గాల మీద పెట్టిండు, మస్జిద్ల మీద పెట్టిండు. మాట తప్పితే ఇవాళ నవ్వుల పాలైపోయిండు. ఆ కుర్చీకే అగౌరవం, కుర్చీకే అప్రతిష్ట తెచ్చిండు. సో ఆయన చెప్పినప్పుడు చేయాలి కదా. ఇంకోటి, మేము బీఆర్ఎస్ పార్టీ మేము ఎప్పుడు కూడా మొదటి సంతకం పెడతాము, మొదటి సంవత్సరమే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామన్నాం. ఫస్ట్ టర్మ్లో ₹1,00,000 రుణమాఫీ చేసేసాం. సెకండ్ టర్మ్కి వచ్చేసరికి రుణమాఫీ చేసే విషయంలో వరుసగా 2 సంవత్సరాలు కరోనా సంవత్సరాలు వచ్చినాయి. కరోనా వల్ల ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది, కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. 2వ సంవత్సరం కూడా మేము కొంతవరకు చేశాం. మేము 13,000 కోట్ల వరకు చేసాం, ఇంకొక 5-6 కోట్లు మిగిలిపోయింది. దానికి మేము శిక్ష వేశారు ప్రజలు మాకు. కానీ మేము ప్రజలకు హామీ ఇవ్వకపోయినా, ఎన్నికల్లో రైతు బంధు ఇస్తామని ఓట్ల ముందు చెప్పకపోయినా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం మేము, 73,000 crores. కరోనా వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యోగులు అన్ని జీతాలు బంద్ పెట్టి, బిల్లులు బంద్ పెట్టి రైతులకు మాత్రం సకాలంలో మేము రైతు బంధు డబ్బులు ఇచ్చాం. మాట ఇవ్వకపోయినా చేసింది 73,000 కోట్లు. కానీ వీళ్ళు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏం చెప్పారు, బీఆర్ఎస్ 10,000 ఇచ్చింది, ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 రైతు బంధు అన్నారు, రాలేదు. మేము ఒకటేసారి మీరు ఇంకా తెచ్చుకోండి అప్పులు, రాగానే 2,90,000 చేస్తామన్నారు, చేయలేదు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, ఒక్క పంటకే వరికి ఇచ్చిండ్రు, ఆ వరికి కూడా సన్నాలకు ఇచ్చిండ్రు, అది కూడా ఇంకా ఈ రోజు కూడా డబ్బులు పడలేదు. బోనస్ బోగస్ అయిపోయింది. పంటల బీమా, వానాకాలం అసెంబ్లీలో బడ్జెట్లో కూడా బట్టి గారు చెప్పిండ్రు, ఈ సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో 2 పంటలకు పంటల బీమా ఇస్తామన్నారు. వానకాలం అప్పుడేమో యాసంగి అన్నారు, యాసంగి అంటే ఏమో మళ్ళీ వచ్చే సంవత్సరం అని పంటల బీమాని చేతులు ఎత్తేసిండ్రు. అంటే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు కదా బైసాబ్. మేము కొన్ని హామీలు అమలు చేశాం. ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలే కాదు, కళ్యాణ లక్ష్మి పథకం మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టలే. 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి కింద ఖర్చు పెట్టాం. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు రైతు బంధు కింద మాట ఇవ్వకుండా ఇచ్చాం. ఇలా మేము చేసినవి. అంటే మీకు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే మీరు అప్పుల రాష్ట్రం చేశారు. 2,000 పరిస్థితి ఉంది అనుకోలేదు. 2,000 కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్తో బట్టి గారికి ఇచ్చాను. ఇది నేను చెప్తలేను,
బట్టి గారు మొన్న బడ్జెట్ పెట్టినప్పుడు ఎప్పుడు అప్రాపరేషన్ పెడతారు 2023-24 2000 crores సర్ప్లస్ బడ్జెట్ అని చూపించాడు కదా, ఆయన చూపించాడు. సర్ప్లస్ పెండింగ్ లో ఉన్నాయి. మరి అదే కదా, వాళ్ళకి నడపచేత కాకపోతే అవుతుంది. 2000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని మేము అప్పగించాము. ఒకటి. 2, ఎన్నికల టైంలో మీలాంటి విశ్లేషకులు కొంతమంది అడిగారు బట్టి గారిని, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఎలా చేస్తారు, బడ్జెట్ సరిపోద్దా అంటే, కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది, సంపద పెంచుతాం, ప్రజలకు పంచుతామని మాట ఇచ్చాడు. మరి ఎందుకు పెంచుతలేదు సంపద? దురదృష్టం ఏంటంటే సంపద పెంచుడు కాదు, సంపద తగ్గింది. ఎందుకు తగ్గింది? పరిపాలన రాకపోవడం వల్ల. ఉదాహరణ మీరు బాగా అర్థం చేసుకోవాలి. హరీష్ కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే మొన్న ఏం చేసేవాళ్ళు, రుణమాఫీ ఒకటే విడతలు చేసి ఉండేవాళ్ళు. మేము హామీ ఇవ్వం కదా, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో డెఫినెట్ గా మా పార్టీ హామీ ఇవ్వదు. ఎందుకు? ఒకే విడతలో ఇవ్వదు. రుణమాఫీ చేస్తాం. మేము 1,00,000 రూపాయలు చెప్పినాం, కాంగ్రెస్ లాగా 2 లక్షలు చెప్పలే కదా. మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అంచనా ఉంది కనుక మేము 1,00,000 రూపాయల రుణమాఫీ మాత్రమే చెప్పాము. కాంగ్రెస్ పార్టీ లాగా 4,000 పెన్షన్ ఒకసారి ఇస్తామని చెప్పలే. 2,000 2,500 చేస్తాం, మళ్ళీ 3,000 చేస్తాం, తర్వాత 3,500 చేసి లాస్ట్ వరకు 4,000 చేస్తాము అని చెప్పాము. రైతు బంధు 15,000 ఒకసారి ఇస్తామని చెప్పలే, మేము 12 చేస్తాం, 13 చేసి క్రమక్రమంగా పెంచుతామని చెప్పాం. కానీ కాంగ్రెస్ ఏం చెప్పింది, 15,000 ఇప్పుడైతే 10, మేము వస్తే 10 అని అన్నారు. ఇప్పుడు చేసింది ఏంది, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, యాసంగికి 12,000 మేము చెప్పిన కాడికే వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ వెనకటికి ఎవరో 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నట్టు వీళ్ళు 100 అబద్ధాలు చెప్పాలి, అధికారంలో రావాలనుకున్నారు. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, ప్రజలు వీళ్ళ మోసాన్ని గ్రహించిండ్రు, తప్పకుండా ప్రజలు. రుణమాఫీ అయితే చేశారు కదా, మరి రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని చెప్పి ఎక్కడైంది రుణమాఫీ? ఏ ఊరికి పోదాం? నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి జీటీవీ ద్వారా. రేవంత్ రెడ్డి గారు వస్తారా, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు వస్తారా, ఆర్థిక మంత్రి బట్టి గారు వస్తారా? బట్టి గారి నియోజకవర్గానికి మధురకన్నా పోదాం, తుమ్మల గారి నియోజకవర్గం ఖమ్మం రూరల్కైనా పోదాం, లేదు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి కన్నా పోదాం. ఏ ఊర్లోనన్నా రుణమాఫీ పూర్తయిందని వాళ్ళు చెప్తే అక్కడే ముక్కు నేలకు రాసి నా రాజీనామా రాసి ఇచ్చేస్తారు. ఎటువంటి పెండింగ్ లో ఉన్నాయి సార్? 2 లక్షలు కుటుంబానికి యూనిట్ గా తీసుకున్నారు, 2 లక్షల వరకు కంప్లీట్. 3 విషయాలు వేశారు. డిసెంబర్ 9 అన్నారు ఫెయిలు, 15 ఆగస్టు అన్నారు ఫెయిలు, నవంబర్ 20 నాడు 2,750 కోట్ల రూపాయల చెక్కు మహబూబ్ నగర్ లో నేను చెక్ ఇస్తున్న రుణమాఫీ అన్నాడు. ఆ చెక్కు ఇప్పటికీ పాస్ కాలే. ముఖ్యమంత్రి ఇస్తే చెక్కు తెల్లారి వరకు పడాలి పైసలు. 2,750 కోట్లు నవంబర్ 30 మహబూబ్ నగర్ లో ఇస్తే ఈ రోజు కూడా ఆ డబ్బు పాస్ కాలేదు, రైతుల అకౌంట్లలో పడలేదు. ఈ రోజుకు 1,00,000 రూపాయల లోపు 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కానటువంటి రైతులు ఉన్నారు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరికి కూడా కానే కాలేదు. వీళ్ళు చెప్పింది 41,000 కోట్లు, చేస్తామన్నది 31,000 కోట్లు, బడ్జెట్ లో పెట్టింది 25,000 కోట్లు, ఈ రోజుకి ఇచ్చింది 16-17 కోట్లు. ఇక ఎక్కడైంది? ఇంకెన్ని వేల కోట్లు ఇస్తారు? దాదాపు సగం అయిందండి. నిజాయితీగా చేస్తే ఇంకా సగం మందికి చేయాలి, ఇంకా సగం మందికి కావాలి. సో అందుకనే మీరు హామీ ఇవ్వలేదట. అంటే జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఇచ్చాం మేము. సో ఈ నిజంగా 6 గ్యారెంటీలు మిమ్మల్ని ఒడగొట్టే మీ తప్పులు ఏం లేవంటారా? డెఫినెట్గా మా తప్పులు ఉన్నాయి. లేవనంటే అది ఏదో నేను కూడా అబద్ధం అన్నట్టు అవుతుంది. సో 10 సంవత్సరాల్లో కొన్ని తప్పులున్నాయి, కొన్ని ఒప్పులున్నాయి, కొన్ని మంచి పనులు చేశాము, కొన్ని ప్రజలకు నచ్చని పనులు చేసి ఉంటాము. సో కొన్ని ప్రజల అంచనాలకు అనుగుణంగా మేము చేయలేకపోయి ఉండొచ్చు. ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటే మా ఆలోచన ఇంకో రకంగా ఉండొచ్చు. బట్ ఏదైనా మేము సమీక్షించుకుంటాం, సరి చేసుకుంటాం. 1. 2, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలు కూడా ప్రజల్ని ఆకర్షింపజేసినాయి. ఏమన్నారు వీళ్ళు, ఇప్పుడైతే 2,000 డిసెంబర్ 9కి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4,000 వస్తాయి, మనమడి కాళ్ళు ఒత్తుతాడనే. అవ్వకైనా ఏమనిపిస్తుంది, 4,000 వస్తే నా మనమనికి ఇంత ఐస్ క్రీమ్ కొనియచ్చు, బిస్కెట్ ప్యాకెట్ కొనియచ్చు అనుకొని అవ్వ ఆశపడి ఉండొచ్చు కదా. లేదు, రైతుకు ఇప్పుడైతే 10,000, రేపైతే 15,000 అంటే వాళ్ళు ఆశపడతారు కదా. నిరుద్యోగ యువతకు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి, టీవీల్లో యాడ్లు ఇచ్చి, సోషల్ మీడియాలో ఊదరగొట్టి, రాహుల్ గాంధీ పోయి స్వయంగా మన లైబ్రరీ అశోక్ నగర్ మెట్ల మీద కూర్చొని మాటిస్తే న్యాచురల్ గా నిరుద్యోగ యువత ఇచ్చేసామంటున్నారు, నమ్ముతుంది కదా. 30,000 ఆల్రెడీ ఇచ్చేసి యాడిచ్చిండ్రు అన్న, 50 అంటాడు, 30 అంటాడు, 60 అంటాడు. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 6,200. మిగతాయన్నీ మా ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, మెడికల్ టెస్ట్ చేసిన వాళ్ళకి కాగితాలు పంచిండ్రు. మీరు ఎందుకు ఇంత ఫాస్ట్ గా చేయలేకపోయారు? మేము 1,60,000 ఉద్యోగాలు నింపామండి. 10 బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కలిగించింది ఏంటంటే, మేము చాలా ఫాస్ట్ గా రిక్రూట్మెంట్, మన డిఎస్సి సంబంధించి అయినా మీ దగ్గర మీ టైంలో డిఎస్సి 2-3 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు తీసుకుంది. అండ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి డిఎస్సి ఇచ్చేసరికి
ఒకట సరే 2 లక్షలు కంప్లీట్ చేయలేదు, బట్ వీళ్ళ టైం రిక్రూట్మెంట్ ఫాస్ట్ గా అవుతుంది. మా టైంలో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమంటే కూడా చేయలేదు, గ్రూప్స్ కానీ ఎగ్జామ్స్ కానీ. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. మా 10 ఏళ్లలో 1,62,000 ఇచ్చాం. మా దగ్గర ఇంకో చిన్న సమస్య ఏమొచ్చిందంటే, తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్లు మళ్లించడం, అది మేము సక్సెస్ఫుల్గా చేసినాం. నిధులు, మేము వచ్చిన నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉండే 2014-15. మేము దిగిపోయిన నాడు 2,80,000 కోట్ల బడ్జెట్, 4 అంతలు పెంచాం, 5 అంతలు. ఇక నియామకాలు అంటే ఏంటి? మా ఉద్యోగాలు మాకే దక్కాలి. అప్పుడు ఏముండే అంటే గ్రూప్ 1లో 60-40, 60 లోకల్స్కు 40% ఓపెన్ టు ఇండియా. గ్రూప్ 3లో ఏముండే అంటే 70-30, గ్రూప్ 4లో 80-20. దీన్ని మేము ఏం చేసినామంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి పంపించి 95-5గా మార్చాం. 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను మార్చడానికి 2 సంవత్సరాలు పట్టింది. మేము అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి స్వయంగా కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అది సాధించడం వల్ల 2 ఏళ్ళు పట్టింది. మా భయం ఏముండే అంటే గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు ఇతర రాష్ట్రాలకు పోవద్దు, మన పిల్లలకు దక్కాలని ఒక 2 ఏళ్ళు మాకు ఇబ్బంది అయింది. కోవిడ్ కూడా ఒక 2 సంవత్సరాలు డిస్టర్బ్ చేసింది. అయినా కూడా 1,62,000 పూర్తి చేశాం. ఇవి కూడా మీరు కానిస్టేబుల్స్ దాంట్లో ఈ 50,000లో 20,000 కానిస్టేబుల్సే. అది కోర్టు కేసు వచ్చి కోర్టులో స్టే వెకెట్ అయినాక వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది తప్ప వీళ్ళు పరీక్ష పెట్టలే, ఫలితాలు ఇవ్వలే, ఫిజికల్ టెస్ట్ చేయలే, నా మెడికల్ టెస్ట్ చేయలే, అన్నీ మేమే చేసినాం. అదేవిధంగా నర్సింగ్లు 5,000 మంది స్టాఫ్ నర్సులది హెల్త్ మినిస్టర్గా నేనే ఎగ్జామ్ పెట్టినా మొత్తం పూర్తయిపోయింది. రిజల్ట్స్ ఇచ్చే టైంలో కోడ్ వచ్చింది, వీళ్ళు ఇచ్చారు. అంతకు మించి వీళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు. అది ఒక్క తేడా ఉంది మాకు వాళ్ళకు. మేము ఉండగానేమో మేము ఈ పంచుడు గించుడు షో ఆఫ్ చేయలే. డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకు ఆర్డర్లు ఇంటికి పంపుతుండే, వాళ్ళు పోయి ఉద్యోగంలో చేరుతుండే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 50 మందికి ఇచ్చిన పెద్ద టెంట్ వేసుడు, మీటింగ్ పెట్టుడు, ఇక సపట్లు కొట్టించుడు, వాళ్ళకి స్వీట్లు పంచుడు, దానికి 50 మంది కూడా ముఖ్యమంత్రి పోయి పంచుడు. మేము అప్పుడు 10,000 రిక్రూట్మెంట్ ఒక్కసారి అయినా కేసీఆర్ గారు బొక్కపోతుండే, మంత్రులు బొక్కపోతుండే. ఉద్యోగం వచ్చిన వాళ్ళకి తెలుసు, చేసే వాళ్ళకి తెలుసు కదా, దానికి ప్రచారం ఎందుకు అనుకుందాం. వీళ్ళు ఏంటంటే చారాన కోడికేదో బారాన మసాలా అన్నట్టు దీనికి పెద్ద ఫుల్ పేజ్ యాడ్లు వేసుడు, ఏసీ కండిషన్ల మీటింగులు పెట్టుడు, ఇక బాకాలు కొట్టుడు నేర్చుకున్నారు. సో మేము ఒక్క దగ్గర ఫెయిల్ అయినాం, చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయినాం, పేపర్ యాడ్లు ఇవ్వడంలో ఫెయిల్ అయినాం. అక్కడ వాళ్ళు సక్సెస్ అయినారు. మీరు 6 గ్యారంటీస్ కాకుండా మా మిస్టేక్స్ కూడా ఉన్నాయన్నారు కదా, అంటే మీ ప్రధాన మిస్టేక్స్ ఏంటి? మీరు గ్రౌండ్ లూజ్ అవ్వడమా? ముఖ్యంగా రూరల్ ఏరియా చాలా మిమ్మల్ని చాలా తక్కువ 30% బిలో వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో మంచి రిజల్ట్ ఉంది, 43%. రూరల్ అనే వీళ్ళు చాలా అట్రాక్టివ్ చెప్పాను కదా బాయ్ సాబ్. ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, అట్రాక్షన్ ఏకకాలంలో 9 తారీఖే చేస్తాం. 15,000 రైతు బంధు వెంటనే ఇస్తాం. 2 పంటలకు బీమా, 3 10 పంటలకు 500 బోనస్ చెప్పిండ్రు. ఇవన్నీ రైతులకు మాకంటే రెట్టింపు హామీలు ఇవ్వడం వల్ల అట్రాక్ట్ చేసింది. ఒకటి గ్రామీణ మహిళలకు ఇంకోటి ఏం కనబడ్డది, 2,500 మహాలక్ష్మి నెల జీతం పైసలు పడ్డట్టు అకౌంట్లో వేస్తాము అనే వరకు న్యాచురల్గా ప్రతి మహిళ కూడా ఆశిస్తారు, దాని తప్పు కూడా లేదు. అదేవిధంగా 4,000 పెన్షన్. అరే కేసీఆర్ 200 2,000 చేసిండు, నిజంగానే కేసీఆర్ లెక్క ఈయన కూడా 4,000 చేస్తారని పాపం వాళ్ళు 60 లక్షల మంది 47 లక్షల మంది వృద్ధులు ఉంటారు, వాళ్ళు నమ్మి ఉంటారు. సో ఇవి డెఫినెట్గా మాకు కొంత ఎఫెక్ట్ అయిందేమో అని మేము అనుకుంటున్నాం. కొంత మా ఎమ్మెల్యేల పనితీరు కూడా కొంత ఎఫెక్ట్ అయిందేమో అని మేము అనుకుంటాం. కొన్ని పథకాలు మేము చేసినవి ప్రజలకు మేము చెప్పుకోవడంలో ఫెయిల్ కావచ్చు, లేదా ఆచరణలో కొంత ఇబ్బంది జరగవచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఒకటి ఎమ్మెల్యేల పనితీరు గురించి హరీష్ రావు కేటీఆర్ వెళ్ళి కేసీఆర్కు ఎమ్మెల్యేని మార్చండి, కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక 30 మందినైనా మార్చాలన్నప్పుడు కూడా కేసీఆర్ వినలేదంట. నిజమేనా, వాస్తవమేనా? అంటే వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి, వారికి ఎన్నో సోర్సెస్ ఉంటాయి. ఈజ్ అవర్ బాస్, ఈజ్ అవర్ పార్టీ ప్రెసిడెంట్. మేము ఒక రకమైన వ్యూ మాత్రం మాకుంటుంది, వారికి 10 రకాల వ్యూస్ ఉంటాయి. 10 దిక్కుల నుంచి వారికి సోర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫైనల్లీ మేము పార్టీలో అందరి ఒపీనియన్స్ కేసీఆర్ గారు తీసుకుంటారు. ఫైనల్లీ హీ విల్ టేక్ ద డెసిషన్, వీ ఆల్ ఫాలో హిమ్. సో మాకు ఒక ఫీడ్బ్యాక్ ఏమిటంటే కొంతమంది మారుస్తే బాగుండు అని అనుకున్నాం. గతంలో మరి అది కేసీఆర్ గారు సక్సెస్ అయింది కదా. 2018లో అందరికీ టికెట్లు ఇచ్చారు, అద్భుతమైన ఫలితం, 88 సీట్లతో గెలిపించారు. సో హీఈస్ కాన్ఫిడెంట్. ఈసారి మార్చుంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేదా? అది ఒక్క కారణమే నేను అనుకోను. దేర్ ఆర్ మెనీ రీజన్స్, అమాంగ్ దట్ వన్ ఆఫ్ దట్ ఈస్ దట్. కొన్ని పథకాలు మా మీద కొన్ని దుష్ప్రచారం కూడా జరిగింది. ఏం జరిగింది? కాళేశ్వరం కూలింది అన్నారు. లేదా మా దురదృష్టానికి 10 ఏళ్ళలో ఎప్పుడు పేపర్ లీక్ కాలేదు, ఎలక్షన్ ముంగట్నే
ఈ 10 ఏళ్ళలో అన్ని పరీక్షలు మంచిగా అయినాయి కానీ గప్పుడు ఒకటి పేపర్ లీక్ అయిందని ఒక బద్నాం మా మీద పడ్డది. ఇట్లా ఒకటి రెండు మా టైం బాగాలేకపోవడం కావచ్చు, దుష్ప్రచారాలను తిప్పికొట్టడంలో కూడా మేము కొంత ఫెయిల్ అయినాం. ఇప్పుడు కాళేశ్వరం కూలిందా? కాళేశ్వరం అంటే 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 1450 కిలోమీటర్ల కెనాల్స్, టనల్స్, అదేవిధంగా సబ్స్టేషన్స్, ఇవన్నీ ఉంటాయి, అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు వెళ్తే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు బారుతున్నాయి మెదక్ జిల్లాకు, రంగనాయక సాగర్ నుంచి సిద్దిపేట జిల్లాకు వాడుతున్నాయి, అనంతగిరి రిజర్వాయర్ నుంచి సిరిసిల్ల జిల్లాలో వాడుతున్నాయి, కొండపోచమ్మ నుంచి యాదాద్రి జిల్లాలో నీళ్లు బారుతున్నాయి. అదేవిధంగా ఇట్లా కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండమైన పంటలు ఇవాళ కూడా పండుతున్నాయి. ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకులలో ఒక బ్లాకులో ఒక పిల్లరు ఉంగింది అంతే. 100 కాంపోనెంట్లో 99 మంచిగా ఉన్నాయి. ఒక కాంపోనెంట్లో 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ వంగితే మొత్తం కాళేశ్వరం మునిగింది అంటారు. సో దాన్ని మేము తిప్పి కొట్టడంలో కానీ వివరించి చెప్పడం. ఆ టైంలోనే మీరు ఆ కుంగిపోయినప్పుడే మీడియాను అనుమతించి పోయింది ఇది ఒక్కటే అని ఎందుకు చెప్పలేకపోయారు? ఎవరిని ఇప్పుడు వీళ్ళు మీడియాను తీసుకెళ్లి చూపించారు. ఆ టైంలో కొన్ని అనుమానాలు ఉంది, ఇదేదో బ్లాస్ట్ జరిగింది, కుట్ర జరిగింది, ఎవరో గెలెటిన్ గిట్ అయి వేశారేమో, అసలు ఇన్ని రోజులు కూలకుండా కరెక్ట్ నెలకు ఎలక్షన్ ఉందని ఎందుకు కూలాలి? దానికంటే ముందు సంవత్సరము గోదావరి కుట్ర ఉందని మీరు అనుకుంటున్నారు. కరెక్ట్ విచారణ జరిగితే తెలుసు. అంటే ప్రాబ్లం ఉంటే అంతటా ఒకటి ప్రాబ్లం ఉంటే మొదటి సంవత్సరం రావాలి కదా. 4 ఏళ్ళు నీళ్లు నింపినాం, 4 ఏళ్ళు ప్రాజెక్టు నడిచింది. 2022 అనుకుంటా హైయెస్ట్ ఫ్లడ్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గోదావరి. మొత్తం మునిగిపోయింది. అంత ఫ్లడ్ వచ్చిన మోటార్లు కూడా మునిగిపోయింది. అంత ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా బ్యారేజ్కి ఏం కాలేదు. రిజర్వ్ పర్ఫెక్ట్గా ఆ బ్యారేజీలన్నీ కూడా ఫంక్షనల్ చేసినాయి. మరి ఏమీ లేనప్పుడు, ఫ్లడ్ లేనప్పుడు ఎందుకు పోయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. సరే ఎన్నికల టైంలో ఎందుకు ఈ లొల్లి అంతా, ఎన్నికలు చూసుకుందాంలే అనుకున్నాం. కానీ కాళేశ్వరం మీద వాళ్ళు చేసిన దుష్ప్రచారం కొంత ప్రజలు నమ్మారు. ఏమైంది? ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొండపోచమ్మ బాగుంది, మల్లన్న సాగర్ బాగుంది, రంగనాయక సాగర్ బాగుంది, అంతగిరి బాగుంది, పంప్ హౌజులు బాగున్నాయి, సబ్స్టేషన్లు బాగున్నాయి, బ్యారేజీలు బాగున్నాయి, మిడ్ మానేర్ బాగుంది, ఇవన్నీ బాగున్నప్పుడు ఏముంటుందిలే, అది ఒక చిన్న ఒక పిల్లర్ కదా అని మేము అనుకున్నాం. కానీ వీళ్ళు మొత్తం కాళేశ్వరమే పోయింది. ఆయువు పట్టు కదా కాళేశ్వరానికి. మేడిగడ్డనే స్టార్టింగ్ మేడిగడ్డనే హైయెస్ట్. మీరు కట్టిన రిజర్వాయర్ లో 17 TMC రిజర్వాయర్ మేడిగడ్డనే పెద్ద రిజర్వాయర్. మీరు కట్టిన 50 TMCల మల్లన్న సాగర్ ఉంది కదా బై సాబ్. 17 TMCల కొండపోచమ్మ మేడిగడ్డ అన్నారం సుందిల్లలో అదే పెద్దది కదా. ఓకే, అంటే ఒక పిల్లర్ పోయింది. మొన్న నేను పేపర్లో చూసిన L&T కంపెనీ ఇండియాలోనే టాప్ కంపెనీ. అది కట్టింది కూడా ఎవరో సబ్ కాంట్రాక్టర్లు కాదు, చిల్లర మల్లర కాదు. హైదరాబాద్ మెట్రో రైలు కట్టింది L&Tయే, ఢిల్లీ మెట్రో రైలు కట్టింది L&Tయే, ప్రపంచంలో వివిధ దేశాల్లో పనిచేస్తున్న సంస్థ, మోస్ట్ క్రెడిబిలిటీ ఉన్న సంస్థ L&T. వాళ్ళు మొన్న కమిషన్ ముందు ఏదో చెప్పినట్టు పేపర్లో చూశాను. ఇట్ ఈస్ రిపేరబుల్, ఆపర్చునిటీ ఇస్తే 6 నెలల్లో ఆ పిల్లర్ను, ఆ బ్లాక్ను రిప్లేస్ చేసి పెడతాము అన్నారు. నిజంగా అది అనుకుంటే ఒక 6 నెలల పని 3 నెలల్లో చేయొచ్చు. కానీ గవర్నమెంట్ ఏంది, అది అట్లే ఉండాలి, వరదలు వచ్చి అదేదైనా కొట్టకపోతే బాగుండు, ఇంకేదైనా ఖరాబ్ అయితే బాగుండు అన్నట్టుగా ప్రభుత్వం తీరున్నది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. అది చేసి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ సూర్యాపేట, కోదాడ, ఆడ నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని మనం పేపర్లో, టీవీలో వార్తలు చూస్తున్నాం. అది ఉండుంటే మంచిగా మోటార్ లాంచ్ చేసి కావాల్సిన నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కదా. వీళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లేకుండానే మేము ఇన్ని లాస్ట్ ఇయర్ అయినా ఈ ఇయర్ అయినా బంపర్ క్రాప్ సన్న బియ్యంలో రికార్డ్, ఈసారి రికార్డు పంట వచ్చింది. అసలు ఏమి సంబంధం లేదు. అసలు కాళేశ్వరం వల్ల కొత్తగా ఇరిగేట్ అయ్యేది లేదు. మా SRSP మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టుల వల్ల, ఎల్లంపల్లి కూడా కట్టింది మేమే, దాని ద్వారానే మొత్తం అవుతుంది అని అంటున్నారు వాళ్ళు. దీనికి స్పష్టంగా అసెంబ్లీలోనే సమాధానం చెప్పిన. ఎల్లంపల్లి వాళ్ళు కట్టలే, క్షమాపణ చెప్పించిన అసెంబ్లీలో. మిడ్ మానేర్ కూడా మేమే కట్టాం. 2013-14 కంప్లీట్ అయింది కదా. మిడ్ మానేర్ కూడా క్షమాపణ చెప్పించిన మేమే కట్టినామంటే. ఎల్లంపల్లి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాలెన్స్ గేట్లు మేమే పెట్టినాము, R&R డబ్బులు మేమే ఇచ్చినాము, ఊర్లు మేమే ఖాళీ చేయించినాము. దాదాపు 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఎల్లంపల్లి యూటిలైజేషన్ లోకి వచ్చింది. బట్ అప్పటి వరకు సార్ మీరు అక్కడ రాయపట్నం బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ కూడా మేమే, ఒక్క బ్రిడ్జే కాదు, R&R డబ్బులు చాలా డబ్బులు కట్టాల్సి ఉండే, షటర్స్ పెట్టాల్సి ఉండే, ఇంకా స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్ ఉండే. అవన్నీ పనులు మేము చేసి మేము వచ్చిన తర్వాతనే చేసినాం. కాకపోతే మేమేదో ఇది మేము చేసినామని వాళ్ళ లెక్క ఇనాగ్రేషన్లు, మేము ఈ షో పుటప్ పనులు కేసీఆర్ గారికి నచ్చవు. అంత పెద్ద ఎల్లంపల్లి కట్టినా, అంత పెద్ద మిడ్ మానేర్ కట్టినా మేము ఇనాగ్రేషన్ల పేరు మీద ఇప్పుడు ఏంటంటే పక్కన పిల్లని కూడా మా పిల్లని ముద్దు పెట్టుకునే తరీకా రేవంత్ తరీకా, కానీ మాకేమో ఆ తరీకా రాదు.
ఇప్పుడు మేము చేసిన ఉద్యోగాలను కూడా మేమే ఇచ్చినామని సర్టిఫికెట్లు పంచుడు, కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు పోయి రిబ్బన్లు కత్తిరించడేమో ఆయన వంత అయింది. మేమేమో చేసిన పని కూడా ప్రజలకు తెలుసు కదా. చేశారు పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్. అది ఓన్లీ అక్కడ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి చేశారు. మొత్తం ప్రాజెక్ట్ కు ఒకటే రిబ్బన్ కత్తిరించిన గంతే. రేవంత్ రెడ్డి ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఇదే కాళేశ్వరంకు జిల్లా కొబ్బరికాయ కొట్టిండు, 4 జిల్లాల్లో శంకుస్థాపన చేసిండు చేయబోయేదానికి. మేము అంత పెద్ద బ్యారేజీలు కట్టే కూడా ఒకటే దగ్గర ఇట్లా సింపుల్ గా రిబ్బన్ కత్తిరించి కేసీఆర్ ముగిచ్చిండు. మేము అట్లా అనుకుంటే మల్లన్న సాగర్ దగ్గర ఓ పెద్ద ఫంక్షన్, మిడ్మానేర్ దగ్గర ఓ ఫంక్షన్, రంగనాయక సాగర్ దగ్గర ఓ ఫంక్షన్, కొండపోచమ్మ ఎన్ని చేయొచ్చు ఫంక్షన్లు. మేమేమంటే ఆర్భాటం కంటే కూడా పనితనం ప్రజలకు తెలుసు కదా అనే ధోరణిలో పనిచేశాం. కాళేశ్వరం రిటైర్డ్ న్యాయమూర్తి కమిషన్ ఈ విచారణ ఎక్కడి వరకు వెళ్తుంది? సో అది మిమ్మల్ని కూడా పిలిస్తే వెళ్తాం. అక్కడ 100% తప్పు జరగలేదు, ఆ కరప్షన్కి అవకాశమే లేదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో బురద జల్లడం కోసం వేసిన కమిషన్గానే నేను భావిస్తున్నాను. కమిషన్ ఎప్పుడు పిలిచినా వెళుతా, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తాం. ఫైనల్గా జరిగేది ఏమీ ఉండదు. ఒక ప్రాబ్లం అంటారు, అంటే కరప్షన్ సంగతి పక్కన పెడితే కేసీఆర్ ఇంజనీర్ అనుకున్నారు, ఆయన ఇంజనీర్ కాదు కదా. ఇంజనీర్లకు ఫ్రీడమ్ వదిలేయకుండా ఆయన డిజైన్ చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది అంటారు. ఆయన డిజైన్ చేసిన ఆధారం ఉందా అండి? ఆయన డిజైన్ చేస్తారండి, ఇది ఎవరికి ఇచ్చిండ్రు? కేంద్ర మరి ఇంజనీర్లు అందరూ తప్పు. సరే ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా బై సార్. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చాం. వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ దీన్ని డిజైన్ చేసి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన డిజైన్ మన ఇంజనీర్లు దాన్ని రూపకల్పన చేసి టెండర్లు పిలిచి వాళ్ళు పనిచేశారు. సో కేసీఆర్ నాకు నీళ్లు కావాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలి అనేది కేసీఆర్ తనలాట. మేము రాజకీయం కంటే కూడా కేసీఆర్ గారు ఒక 100 ఏళ్ల ముందుకు ఆలోచించాడు. రేపు నీళ్ళే జీవితం, వాటర్ వార్స్ జరుగుతాయి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. మళ్ళీ రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ వస్తే మన హక్కులు కోల్పోతాం. వాస్తవానికి 3rd TMC అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు. ఓట్లే రాజకీయం అనుకుంటే ఆ డబ్బును ఇంకో స్కీమ్ మీద పెట్టుంటే మేము రాజకీయంగా లబ్ధి పొందుము. కానీ 3rd TMC అని ఎందుకు పెట్టిండంటే మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి. మన గోదావరిలో అతి ఎక్కువ నీళ్లను తెలంగాణ తీసుకోవాలి, రైపేరియన్ రైట్స్ పొందాలి. రేపు గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ వస్తే ఏమవుతుంది? అప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా వాటికి అలొకేషన్ జరుగుతుంది. ఆ హక్కు తెలంగాణకు దక్కాలని దూరదృష్టితో కేసీఆర్ గారు ఆలోచించారు. హరీష్ రావు గారు, మనతో పాటు మా కొలీగ్స్ కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడగాలనుకుంటారు. సో ఎస్, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని అడగండి. మైసెల్ఫ్ రెహానా సార్, నమస్తే. ఎలా ఉన్నారు హరీష్ రావు గారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ రెహానా. చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, అందులో ప్రజల మనసుని గెలుచుకున్న వారు కొద్ది మంది ఉంటారు, అందులో హరీష్ రావు గారు ఉంటారంటే అతిశయోక్తి లేదు. ఈవెన్ మీరు హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏపీ వాళ్ళ హెల్త్ మినిస్టర్ ఎవరంటే మీ పేరే చెప్పేవారు. సో నాదొక క్వశ్చన్, మీరు యూత్ అఫైర్స్ చూసారు, ఇరిగేషన్ చూసారు, ఫినాన్స్ చూసారు, హెల్త్ మినిస్టర్ గా చేశారు. సో మీరు మార్కెటింగ్ చూసాను, లెజిస్లేటివ్ అఫైర్స్ చూసాను. సో మీరు ఎంజాయ్ చేసిన మినిస్ట్రీ ఏంటి? ప్రజలు మీకు ఏ ఫీల్డ్ లో బాగా దగ్గర అయ్యారు? నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్. ఇన్వాల్వ్ అయ్యి అంటే ఏమైందంటే నీడీ పీపుల్ కు ఇమీడియట్ రిలీఫ్, ప్రజల ప్రాణాలు కాపాడడంలో, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే గొప్ప అదృష్టం వైద్య ఆరోగ్య శాఖలో దొరుకుతుంది. తృప్తి దొరుకుతుంది. ఎంత పని చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది. అక్కడ ఐ గాట్ మోర్ రిలీఫ్ అండ్ హ్యాపీనెస్. ఓకే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ లో మీరు ఫస్ట్ డే నుంచి ఉన్నారు కేసీఆర్ గారితో కష్ట సుఖాల్లో. సో అన్ని సిచ్యువేషన్స్ లోనే మీరు కేసీఆర్ తో ఉన్నారు. అయితే మీరు కేసీఆర్ తర్వాత హరీష్ రావు కదా, వై కేటీఆర్ అని అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అంటున్నారు, వై నాట్ హరీష్ రావు గారు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సరే, రాజకీయాల్లో ఇవన్నీ సహజము, కానీ ఇప్పుడు మాకు ఆ చర్చకు ఆస్కారమే లేదు. ద ఓన్లీ లీడర్ ఈజ్ కేసీఆర్, అవర్ బాస్ ఈజ్ కేసీఆర్. మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఇంకేదో ఈయన అవుతాడు, ఆయన అవుతాడు, ఈయన, ఇవన్నీ ఉత్తముచ్చట్లు. అవర్ బాస్ ఈజ్ కేసీఆర్, కేసీఆరే మళ్ళీ మా సీఎం. నమస్తే సార్, ఐఎమ్ సునేరి శ్రీరామ్. నా డౌట్ ఏంటంటే, మీరు చాలా పెద్ద లీడర్, ఎప్పుడు బిజీగా ఉంటారు, మీరు ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తారు? మీ మిస్సెస్ మీ మీద కంప్లైంట్ చేయరా? ఇది సీరియస్ క్వశ్చన్ అమ్మా. మా ఆవిడ వింటే మంచిగా అడిగావని నిన్ను బాగా మెచ్చుకుంటుంది, నీ ఫోన్ తీసుకొని నీకు ఫోన్ చేస్తుంది. ఎందుకంటే రోజు కంప్లైంటే ఉంటుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ అంటే మీరు ఎవరినైనా చూడండి, అది పొలిటీషియన్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా సక్సెస్ అవుతారంటే డెడికేషన్ కావాలి. ఒకటి, యూ హ్యావ్ టు ఫోర్గో సంథింగ్. అవ్వ బువ్వ కావాలంటే దొరకవు.
నువ్వు ఫ్యామిలీ టైం ఇవ్వాలి, హాలిడేస్ ఉండాలి, సండే ఇంటికాడ ఉండాలి, లేకపోతే సమ్మర్ హాలిడేస్లో ఫారిన్ టూర్ పోవాలి అంటే అయ్యే పని కాదు. అన్లెస్ ఒక డెడికేషన్తో, ఒక ప్యాషన్తో, ఒక కమిట్మెంట్తో పనిచేస్తే తప్ప రాజకీయాల్లోనైనా ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరు ఎదగరు. న్యాచురల్గా నేను యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ ఫ్యామిలీగా నేను కొంతవరకు అన్యాయం చేశాననే చెప్పొచ్చు. అది ఎప్పుడు నా పిల్లల కంప్లైంట్ ఉంటుంది, నా వైఫ్ కంప్లైంట్ ఉంటుంది. బట్ వాళ్ళ కోఆపరేషన్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళు కొంత నేను వాళ్ళను కౌన్సిలింగ్ చేసుకోవడమో, వాళ్ళు నాకు కోఆపరేట్ చేయడమో, ఫైనల్గా నేను డెడికేట్ అయ్యి పని చేయగలిగాను. మా పరిస్థితి ఏంటంటే ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తాను, లంచ్ అయితే ఇంట్లో ఉండదు, డిన్నర్లు వారంకి ఒక రోజు ఇంటికి భోజనానికి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. సో ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో ఒక టైం ఉండదు. ఓ రోజు 10ంటికి వస్తాం, ఒక రోజు రాత్రి 12 గంటలకు వచ్చి పడుకుంటాం, ఓ రోజు 11 గంటలకు వచ్చి పడుకుంటాం. దీనివల్ల ఏమైందంటే ఫ్యామిలీ టైం పోతుంది. పిల్లల బర్త్డే రోజు కూడా కనీసం సాయంత్రం 5ంటికల్లా ఇంటికి చేరాలి అనుకుంటే చేరని రోజులు ఉంటాయి. రాత్రి 7-8 వరకు పోవడం, పిల్లలు తిట్టడం, ఏడవడం పోయే వరకు. సో ఇట్లాంటి డిస్టర్బ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లం ఉంది, నిజంగా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఉంటుంది. ఐ థింక్ నాకే కాదు, అన్ని ప్రొఫెషన్స్లో ఉంటుందని అనుకుంటాను. ఇంకో క్వశ్చన్, బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ 5 years మహిళలకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు సార్? సరే, ఫస్ట్ 5 yearsలో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. బట్ ఆమె అడిగిన క్వశ్చన్ వినమద్దు, దానివల్ల ఇప్పటికీ మీరు మహిళల విషయంలో బ్లేమ్ ఎదుర్కొంటారు. సెకండ్ టర్మ్లో ఇద్దరికి ఇచ్చారు, సబితా ఇందారెడ్డి, సత్యవతి రాథోడ్. బట్ క్వశ్చన్ వచ్చినప్పుడల్లా, మహిళా రిప్రజెంటేషన్ వచ్చినప్పుడల్లా అసలు మహిళా మంత్రి లేని క్యాబినెట్ అంటే బహుశా ఏ రాష్ట్రంలో, దేశంలో లేదు. అంటే నేను కూడా ముస్లింలు మంత్రి లేని ఒకే ఒక క్యాబినెట్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ వచ్చేమాట 5 సంవత్సరాల దాకా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ ఏ ప్రభుత్వం, మా గవర్నమెంట్లో 2 మంత్రులు ఉంటే కూడా ఒక మైనార్టీ మంత్రి ఉండేవాడు. మరి ఇలా 12 మంది మంత్రులు ఉన్న మైనార్టీ లేని ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నేను కూడా అనొచ్చు. సో బట్ అల్టిమేట్గా క్యాబినెట్ అనేది మనకు కొంచెం పరిమితులకు లోబడి ఉంటుంది. మనకు 15% లోపే ఇవ్వాలి, 18 మంది కంటే దాటకూడదు. కొన్ని అక్కడ ఉండే ఒత్తిళ్లు కావచ్చు, జిల్లాల సమీకరణ కావచ్చు, క్యాస్ట్లు కావచ్చు, కొంత ఇబ్బంది జరగవచ్చు. బట్ మీరు చూడాల్సింది మహిళలకు నిజంగా ఈ ప్రభుత్వం పనిచేసిందా లేదా, మహిళల సంక్షేమం విషయంలో కానీ, మహిళల గురించి అలా మహిళా యూనివర్సిటీ తెచ్చాము, షీ టీమ్స్ పెట్టాము, మహిళల కోసం రిజర్వేషన్లు పంచాయతీరాజ్లో తెచ్చాము, లోకల్ బాడీలో తెచ్చాము, మార్కెట్ యార్డ్స్లో చైర్మన్స్గా మహిళలకు రిజర్వేషన్ తెచ్చాము, మహిళల కోసం అనేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో అట్లా ఇలా పోలీస్లో కేసీఆర్ రాకముందు పోలీస్లో ఉమెన్ రిజర్వేషన్ లేదు. బట్ 33% పోలీస్లో మహిళా రిజర్వేషన్ తెచ్చి ఇలా మహిళా ఎస్ఐలు, కానిస్టేబుల్ కనబడుతున్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నం. సో అట్లా మా పనిని చూసి ప్రజలు మమ్మల్ని అందుకే 2018లో గెలిపించారు. సో మేము సెకండ్ టైం వచ్చినప్పుడు 2 మంత్రులకు కూడా అవకాశం ఇచ్చాము. థ్యాంక్ యూ సార్. హరీష్ గారు నమస్కారం అండి. నా పేరు నరేందర్, బ్యూరో చీఫ్గా ఉన్నాను ఇక్కడ. ఒకటి పొలిటికల్, ఒకటి నాన్ పొలిటికల్గా అడుగుతాను. పొలిటికల్ ప్రజెంట్ మనం చూస్తున్నాం, గడిచిన వారం రోజులుగా కులగణన సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూగా మారింది. బీసీలందరూ ఒక తాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రాడ్యుయేటివ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంపాక్ట్ ఏమైనా చూపే అవకాశం ఉందా? స్థానిక సంస్థల మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా? దాన్ని బీఆర్ఎస్ ఏ రకంగా దాన్ని ఓన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కులగణన కాంగ్రెస్ సెల్ఫ్ గోల్. ఇది నేను చెప్పడం కాదు కదా, వాళ్ళ ఎమ్మెల్సీ చెప్తుండు. మళ్ళన్న ఏం చెప్తుండు, ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు, బీసీలకు అన్యాయం చేసిండు, అసలు మా పర్సంటేజ్ తగ్గించిండు, మాది 46% కాదు అని చెప్తున్నాడు. ఇవాళ అసెంబ్లీలో మీరు చూసుంటారు, బీఆర్ఎస్ తప్పుపట్టింది, ప్రధాన ప్రతిపక్షంగా మేము, తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీగా తప్పుపట్టినారు, బీజేపీ తప్పుపట్టింది, కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది, బీసీ సంఘం నాయకుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు తప్పుపట్టినారు. ఇవాళ కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే ఏదో హడావిడిగా ఎన్నికల్లో ఏదో చేయబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకుందనే చెప్పొచ్చు. ఏం చేసింది మీరు? 42% చట్టబద్ధత తెస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. అది తెచ్చారా మీరు? అది జరగలేదు. నెంబర్ 1. ఇలా కులగణన విషయంలో జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇవాళ చాలా స్పష్టంగా మేము ఏమడిగినాము, మీరు ఎస్కేఎస్ డేటా ప్రకారంగా కానీ, లేదా ఓటర్ లిస్ట్ ప్రకారంగా కానీ, ఆధార్ కార్డుల ప్రకారంగా చూసినప్పుడు ఆ మూడింటి కంటే కూడా మీరు చేసిన కులగణనలో బీసీల జనాభా తగ్గింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడిగాం. దానికి సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. సర్వే రిపోర్ట్ అసెంబ్లీలో టేబుల్ చేయండి అంటే అదేం టేబుల్ చేయకుండా 2 పేజీలు మాత్రమే ఇచ్చి సమాచారాన్ని మొత్తం కూడా ఇలా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇలా వివిధ కులాలు మనం వింటున్నాం, మున్నూరు కాపులు మా జనాభా చాలా తక్కువ చూపించారని ఇప్పుడు వాళ్ళు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిసింది. గీత కార్మికులు మాది కూడా చాలా తక్కువ చూపించారు అని అంటున్నారు. ముదిరాజులు మా జనాభా తక్కువ
తక్కువ చూపించారు అని అంటున్నారు. అంటే ప్రభుత్వం ఇలా హైదరాబాద్లో 30% కూడా ఆ సర్వేలో ప్రజలు పాల్గొనలేదు. 70% మంది ప్రజలు సర్వేలోనే పాల్గొనప్పుడు ఓన్లీ 3% పాల్గొనలేదని వాళ్ళు అంటారు. మీరేమో 30% పాల్గొనలేదు. అసెంబ్లీలో మీరు చూశారు కదా, 30% పాల్గొన్నారు. హైదరాబాద్లో 70% ప్రజలు పాల్గొనలేదు అన్నారు. అది ఇంకోటి, ఆ సర్వే కూడా మొన్నటిదాకా బీసీ కమిషన్గా పనిచేసినటువంటి వ్యక్తులు వారు కూడా దాన్ని తప్పుపట్టినారు. ప్రజెంట్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు కూడా ఇదంతా బోగస్ అని చెప్పి ఆయన కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకత్వమే ఇలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ దాన్ని చింపి పారేస్తున్నారు, తగలబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ దీని ద్వారా బీసీలకు ఏం మేలు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ఏడాది కాలంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గొర్రెల పథకం బంద్ పెట్టిండ్రు, బీసీ బంధు పథకం బంద్ పెట్టిండ్రు, మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చే పథకం బంద్ పెట్టిండ్రు, కార్పొరేషన్లకు నయా పైసా రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది. బీసీ పిల్లలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే పూలే గారి పేరు మీద ఇచ్చామో ఆ పథకాన్ని బంద్ పెట్టినారు. బీసీ పిల్లలకి ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ₹1 విడుదల కాక పిల్లల చదువు లాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు నువ్వు చేసిందే, నీ క్యాబినెట్ అనే 2 మంత్రులను పెట్టినావు నువ్వు. అసలు నీ క్యాబినెట్లో 12లో ముందు బీసీలకు సమప్రాధాన్యత ఇచ్చి మాట్లాడు. నువ్వు ఉప ముఖ్యమంత్రి, నువ్వు బీసీలకు ఏమీ చేయకుండా ఉత్త కులగణన సర్వే పేరు మీద ఒక డ్రామా టైప్ ఆఫ్ థింగ్ జరిగింది తప్ప బీసీలకు రేవంత్ పాలనలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, బీసీ జనాభా ఎంత? 46 + 10 56%. అంటే ముస్లిం బీసీలు కలిపితే 56% అంటారు. కేసీఆర్ చేసిన సర్వేలో 51% మాత్రమే అంటారు. 5% ఎక్కువ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ముస్లింలది మేము అప్పుడు ఆ రోజు ఓసీలో చూపించాం, 10% ఓసీలో చూపించాం. ఆయన అందుకే మనం మీరు చూస్తే 13 + 10 24 ఓసీలు ఉన్నారు, 24 ఓసీలని మాట్లాడండి. ఆ రోజు ముస్లింలు ఓసీల కింద ఉండడం వల్ల 24 చూపించారు. బీసీలోనే ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి టైంలోనే బీసీలో చేర్చారు. టెక్నికల్ గా కోర్టు స్టేలో కొనసాగింది, బీసీ ఈ కింద పెట్టిండ్రు. మేము ముస్లింలు కాకుండానే ఆ రోజు చేసిన ఎస్కేఎస్ సర్వేలో 51% బీసీలు వచ్చారు. నువ్వు ఈ రోజు 46 చూపించావు, 5%. వాళ్ళు ఒక ట్రేడ్ చేస్తున్నారు. 12 గంటల్లో చేసిన సర్వే కరెక్టా? మేము 50 రోజుల పాటు ఎక్సైజ్ తీసుకున్న సర్వే ఏదైతే 5% తగ్గింది ఎట్లా? నువ్వు ఓటర్ లిస్ట్ ప్రకారం చూస్తే తగ్గింది, ఆధార్ కార్డు ప్రకారం చూస్తే తగ్గింది, నువ్వు ఏ రకంగా చూసినా ఎస్కేఎస్ చూస్తే తగ్గింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏదో బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షం విమర్శించింది అనొచ్చు. నీ సొంత పార్టీలో విమర్శిస్తున్నారు, నీ ఎమ్మెల్సీలు, నీ ఎమ్మెల్యేలు, నీ బీసీ కమిషన్ చైర్మనే నీది యొక్క తప్పు అని చెప్తా ఉన్నారు. మీరు ఓసీల జనాభా తక్కువ ఉంటుంది అంటారా? వీళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ ఉంటుందని మీరు డెఫినెట్ గా ఇప్పుడు దాంట్లో ఇంకోటండి, ఈ సర్వే 60 క్వశ్చన్లు 70 క్వశ్చన్లు వేసిండ్రు. యాక్చువల్గా కులగణన మీద సర్వే జరిగి అందరినీ భాగస్వామ్యం చేసి ఉంటే కరెక్ట్ రిజల్ట్ వచ్చేది. ఇక్కడ అది కరెక్ట్ గా జరగలేదు. సర్వేలో రేవంత్ రెడ్డి క్వశ్చన్ వేశారు, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదు? సమాధానం చెప్పిండు. నేను చెప్పేది ఏమిటి? ఎవడు రాయి సర్వే చేయమన్నాడు? ఈ క్వశ్చన్లన్నీ ఎవడేమన్నాడు? ముడ్డు మీకెళ్దంతా నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడుగుతావా? వీడెవడు? ఆ ముఖ్యమంత్రి అడుగుతాడు, నేను చెప్పాలనా? నేను ఎందుకు చెప్తాను? రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఆయనదే నేను చేసిన గంతే. ఏమన్నా రేవంత్ రెడ్డి అనేది నేను చేసిన తప్పేమన్నది? ఆయన నన్ను అడిగే ప్రశ్న హక్కు ఎక్కడిది? నువ్వే కదా వద్దన్నది. ఇవన్నీ ఎవడు అడుగుతాడు? గివినట్టుకి ఎవడు సమాధానం చెప్తాడు? ముడిమికెళ్ళి అన్నూరి గుజ్జూరి అని ఏదంటే పిచ్చి పిచ్చి చిల్లర మాటలు మాట్లాడిండు. నేను అంత చిల్లర మాట్లాడలే కానీ నువ్వు చేసిన పని నేను చేసిన. అంటే గవర్నమెంట్ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత నువ్వెందుకు చేయాలి? ఆ రోజు అప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు, నాకు తెలిసి మీరు సర్వే చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. సో మీరు ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తుంటే బాగుండదు కదా? డెఫినెట్ గా చేస్తాం. నిజంగా అది బీసీల కోసం అయ్యి ఉంటే, నిజాయితీగా నువ్వు చేసి ఉంటే తప్పకుండా చేస్తాము. ఇంకొకటి ఆయన పిచ్చి మాటలు మాట్లాడండి, ఏదో మా వివరాలు బయటపడతాయి, ఆస్తుల వివరాలు బయటపడతాయని పాల్గొంటారు. ఇంతకంటే చీప్ చిల్లర ముఖ్యమంత్రిని కోరున్నాడు. ఎలక్షన్ అఫిడవిట్లో ఎవ్రీ ఇయర్ మా ఆస్తుల వివరాలు, పిల్లలు, ఫ్యామిలీ అన్ని ఇస్తాం కదా. వెబ్సైట్లో కొడితే హరీష్ రావుది మొత్తం కనబడుతుంది. ఎవరిది చూసినా పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి. దాంట్లో దాచుకునేది ఏమున్నది? సార్, కులగణనకు సంబంధించి క్యాస్ట్ సెన్సస్ దేశంలో బీహార్ తర్వాత చేసింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని మీరు ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు? మీ గవర్నమెంట్ ఉండగా మీరు ఎందుకు చేయలేదు? బైసా దెర్ ఈస్ ఎ సుప్రీం కోర్ట్ రూలింగ్. సుప్రీంకోర్టుకు మించిన కోర్టు ఈ దేశంలో లేదు. అది రేవంత్ రెడ్డి తెలియదా? ఇప్పుడు ఏం డ్రామా అయింది నేను అసెంబ్లీలో? లేదు కదా, అంతా అట్లున్నది. కానీ మేము ఏదో పార్టీకి వెళ్ళి 42% ఇస్తాం, మీరు కూడా ఇయ్యండి అంటుండు. నువ్వు చెప్పింది ఏంది? మేము 42% రిజర్వేషన్ తెచ్చి తీర్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినవు, ప్రజల్ని మోసగించినవు. నువ్వు కులగణన సర్వే చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయినవు. బీసీల జనాభాను తక్కువ చేసి చూపించినవు. బీసీలకు కొనసాగుతున్న సంక్షేమ ఫలితాలను కూడా రాకుండా చేసినవు. నెట్ రిజల్ట్ ఏముంది? ఈ కులగణన తర్వాత కాగితం తప్ప నిజంగా బీసీలకు జరిగిన ప్రయోజనం ఏదైనా ఉంటే చెప్పండి.
జరిగింది, నష్టం జరిగింది. ఏంటిది? జనాభా తగ్గించి చూపించినావు, సంక్షేమ పథకాలు బంద్ చేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసినావు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు బంద్ చేసినావు. నీ ఏడాది పాలనలో బీసీలకు అన్యాయమే జరిగింది తప్ప నువ్వు చేసిన మేలు. ఒక అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఉంది కదా ప్రభుత్వం దగ్గర. స్టాటిస్టిక్స్ ఎప్పుడైనా ఉన్నాయి, ఎందుకు లేవు మన దగ్గర? అంటే ఇంత వైడ్ గా ఇంత డీటెయిల్ ఏముంది? కాస్ట్ వైజ్ కూడా మున్నూరు కాపు ఎంత, పద్మశాలి ఎంత, గౌడ్ ఎంత, ముదిరాజ్ ఎంత, ఈ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అవి కూడా త్వరలో బయట పెడతారు. సర్వేలు కూడా ఉన్నాయి కదా బైసాబ్. మీరు బయట పెట్టలేదు. ఎంసీహెచ్ఆర్డి వెబ్సైట్ లో మొత్తం ఉన్నాయి. మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన గంటకు మాయం చేసిండు. గంట ముందు ఎంసీహెచ్ఆర్డి ఇస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. ఎవరైనా పోయి పబ్లిక్ డొమైన్ లో ఎంసీహెచ్ఆర్డి కొడితే వస్తుంది. అసెంబ్లీలో సర్వే చేసి దానివల్ల ఉపయోగమైంది. ఇప్పుడు డిస్కషన్ ఏంది? ఉపయోగమైందా? అసెంబ్లీలో పెట్టి నువ్వు సాధించింది ఏంది? ఏం ఉపయోగమైంది? అసెంబ్లీలో పెట్టి వివరాలు ఏమైనా ఇచ్చిన ఉత్తయ్య 2 కాగితాలు పెట్టి పొలిటికల్ స్టంట్, పొలిటికల్ డ్రామా చేసిన రేవంత్ రెడ్డి తప్ప నిజంగా జరిగిన ఉపయోగం ఏంది? బీసీలకు జరిగిన మేలేంది? నువ్వు ఇచ్చిన డేటా ఏంది? మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాం కదా. డాటాను తీసుకుని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు కదా అని అంటారు వాళ్ళు. రాహుల్ గాంధీ మొన్న లోక్సభలో మాట్లాడుతూ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల శాతం 90%. ఇది చేసి చెప్పినాము. సూర్యాపేటలో సభ కూడా పెడుతున్నారు వాళ్ళు బీసీ సంబంధించి. వాళ్ళకి ఏమైంది? సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు, పరిస్థితి బాగాలేదు. దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఏదో తనలాడుతున్నారు. ఆయన ఒత్తడా, రాహుల్ గాంధీ రాడా, ఇవన్నీ లీకులు. ఈ కాంగ్రెస్ పార్టీ బారాన లీకులు ఉంటాయి, చారాన నిజాలు ఉంటాయి. అది జరిగినప్పుడు చూద్దాం. సో మీరు ఓవరాల్ గా మీ ప్రభుత్వ హయాంలోనే 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నదాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేవలం 23% చేయాల్సి వచ్చింది. అది సెట్ బ్యాక్ కదా మీకు? 100% తప్పు బైసాబ్. ఏదున్నా ఇప్పుడు మీరు చేయండి, ఇప్పుడు మీరు చేసి చూపియండి. కాన్స్టిట్యూషన్, దెర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్, దెర్ ఇస్ ఎ సిస్టమ్. ఆ సిస్టానికి ఈ దేశంలో ఉండే ప్రతి రాష్ట్రము, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫాలో కావాల్సిందే తప్ప దానికి కాదని చేయడానికి లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు జిల్లా పరిషత్లో, మండల పరిషత్తుల్లో ఓసీ సీట్లలో కూడా చాలా మంది బీసీలకు ఇచ్చాం. ఉదాహరణ, నా సిద్దిపేట మున్సిపాలిటీ ఉంది. నా మున్సిపాలిటీ రిజర్వ్డ్ ఫర్ ఓసీ, కానీ బీసీ మున్సిపల్ చైర్మన్ చేసుకున్నాం మేము. అట్లా అనేక జిల్లా పరిషత్లో, లోకల్ బాడీస్లో కూడా బీసీలకు మేము అవకాశం ఇచ్చాం. అంటే ఇప్పుడు 50% మించి చేయడానికి అవకాశం లేదని కోర్టు ఉంది. ఒకవేళ ఇప్పుడు మన శాసనసభ తీర్మానం చేసి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో దీన్ని పెట్టమని వాళ్ళు చెప్తే గనక దాన్ని ఫస్ట్ మేమే కదా చేసింది. మీరు గమనించిందో లేదో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు శాసనసభలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ తేవాలి, ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీల్లో రిజర్వేషన్ తేవాలని ఏకగ్రీవ తీర్మానం చేసి మోడీ గారికి మేము పంపాం. వీఆర్ ఫర్ బీసీ రిజర్వేషన్. మేము ఫైట్ చేసినాం దాని గురించి. బీసీ మంత్రిత్వ శాఖ పెట్టి కేంద్రంలో బీసీలకు బడ్జెట్ కేటాయించాలని ఈ దేశంలో మాట్లాడిన మొదటి నాయకుడు కేసీఆర్. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రం నుంచి బీసీ డెలిగేషన్ తీసుకువెళ్ళి ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టమన్నది కూడా కేసీఆర్ గారు. 42% కంటే ఎక్కువనే మేము ఇస్తాం కావచ్చు. 42% అని నువ్వు ఎందుకు అనాలి రేవంత్ రెడ్డి? నువ్వు ఇచ్చి చూపి. నువ్వు అసలు నీ క్యాబినెట్లో చేయి ఫస్ట్ 42%. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, రేపు నీ క్యాబినెట్లో ఇంకా 6 మంత్రులు ఉన్నాయి, అవి ఇచ్చి ఫస్ట్ మాట్లాడు. నువ్వు 6 మంత్రులు ఇచ్చి, ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చి, నేను ఇచ్చిన బై క్యాబినెట్లా అని నువ్వు మాట్లాడు. నీ క్యాబినెట్లోనే నువ్వు 12 మందిలో 2 ఇచ్చినావు. నువ్వు నీ క్యాబినెట్లోనే నువ్వు అన్యాయం చేసి నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది రేవంత్ రెడ్డి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది. అంతమంది లేరు, దానివల్ల ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మేలు జరుగుతుంది, బీసీలకు ఎస్సీ ఎస్టీలకు రద్దు చేయండి. మీకు నచ్చకపోతే ఒకవేళ తప్పు అయితే రద్దు చేయండి. ఎవరొద్దన్నారు? యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. మీరు సపోర్ట్ చేస్తారా రద్దు చేస్తే? మీరు రద్దు చేయండి. మా పాలసీలో పార్టీలో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ తప్పని మీరు అంటున్నారు కదా, తప్పైతే రద్దు చేయండి. అంటే అందరూ అనట్లేదు దానిలో. ఇప్పుడు తీర్మానం వల్ల ఎవరైతే దాని గురించి అంటే వాళ్ళ ముందు వాళ్ళ పార్టీ విధానం చెప్పమనండి, మేము చెప్తాం. మా తీర్మానం వల్ల వెనుక టీఆర్ఎస్ ఏమైనా ఉందా? మాకు కాంగ్రెస్ నేతలు అంటారు కొద్ది, మాకు అస్సలు సంబంధం లేదు. వాళ్ళే నడిపిస్తున్నారు. కొద్దిమంది మొన్న హెలికాప్టర్ వరంగల్లో హెలికాప్టర్ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ వాళ్ళే. తీర్మానం వల్ల మేము హెలికాప్టర్ ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు. అది రేవంత్ రెడ్డి అనుకుంటే నడిపిస్తుండని కూడా కొందరు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి నల్లగొండ జిల్లాలో ఉండే కొంతమంది నాయకులను టార్గెట్ చేయడానికి ఆయన వాడుతున్నారనే ప్రచారం కూడా ఉంది బయట. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ ఐ డోంట్ నో. బట్ ఆయన ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి చేస్తే కనుక రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అంటారు తీర్మానం వల్ల. సో ఆ రాజకీయాల్లోకి నేను పోను. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీర్మానం వల్ల లేదు, లేదు, ఉండదు. ఓకే. సో బీసీలకు సంబంధించి వీఆర్ ఫర్ బీసీ. అసలు ఈ రాష్ట్రంలో మొట్టమొదలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ తేవాలని చెప్పిన మొదటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మార్కెట్ కమిటీ చైర్మన్లలో బీసీలకు రిజర్వేషన్ లేకపోతే మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లకు రిజర్వేషన్ తెచ్చి అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైట్. హరీష్ గారు, రెండో క్వశ్చన్. ఇక్కడ ప్రధానంగా మీరు ట్రబుల్ షూటర్గా
బీఆర్ఎస్ పార్టీలో ఓటమి నేతగా ఉన్నారు. సిద్దిపేట నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచారు. సిద్దిపేటలో కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. ఇలాంటి మీరు మంత్రిగా కూడా ఎక్కువ పోర్ట్ఫోలియో చేసినటువంటి మీరు రాజకీయాల్లోకి రాక ఉంటే మీరు ఏమన్నా వేరే ఫీల్డ్ ఎంచుకునే వాళ్ళ? సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా పోయేవాడిని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న విషయం ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? ఇది రాజకీయాల్లో ఉన్నందుకు రిగ్రెట్ ఫీలింగ్ ఏమన్నా ఏదైనా సందర్భాలు ఏమైనా తిట్టినప్పుడు లేకపోతే ఏదైనా ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు అట్లా ఏమైనా అనిపించిందా? అప్పుడప్పుడు అనిపించిన ఇంత గొప్ప అవకాశము ఎంతమందికి వస్తుంది? ఇవాళ ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొని ఈ రాష్ట్రాన్ని సాధించే కార్యకర్తలు ఒకటిగా ఉండడం కంటే గొప్ప అదృష్టం ఇంకోటి ఏముంటుంది. సార్ నా పేరు శ్రీశైలం. 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, ఇందాక మీరు అన్నారు ప్రతిపక్ష పాత్రే చాలా ముఖ్యము, ప్రతిపక్ష పాత్ర చాలా ఇంపార్టెంట్ అన్నారు. అందులో తెలంగాణ ఆగమవుతుంది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. తెలంగాణ ఆగమవుతుంది, ప్రతిపక్ష పాత్ర చాలా ముఖ్యం. అలాంటప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష పాత్రలో ఉండి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు జనాల్లోకి రావటం లేదు? శ్రీశైలం గారు తప్పకుండా వస్తారు. కేసీఆర్ గారు ఆయన మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గత 13 నెలలుగా ఈ ప్రభుత్వ పరిపాలనను నిశితంగా నేను గమనిస్తున్నాను, ఓపిక పట్టాను, వీళ్ళు ఏం పని చేస్తారో చేయనీయండి. ఎందుకంటే ఇదే శ్రీశైలం ఏమడుగుతుండే, అయితే కేసీఆర్ ఇంత సీనియర్ లీడరు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసిండు, అరే రేవంత్ రెడ్డి జర పని చేయనీయాలి కదా భయ్, రోజు తెల్లారంగానే ఆయన ఎంబడబడతారా, ఒక ఏడాది టైం ఇవ్వద్దా, ఆయన చేతడో చేయడో తెలుస్తుండే అని కేసీఆర్ రోజు మాట్లాడితే మీరే ఈ రివర్స్ క్వశ్చన్ ఎదురు. ఇప్పుడు మాట్లాడకపోతే మాట్లాడలేదు అంటుండు. కేసీఆర్ కూడా ఒక సీనియర్ నాయకుడిగా ఓ ఏడాది పని చేయని ప్రజలకు కూడా అర్థమవుతుంది. లేకపోతే మీరే ఏమంటారు, అరే ఆయన పనే చేయనీయలేదు భయ్, రోజు ఎంబడబడ్డారు భయ్, ఆయన పని చేయనిచ్చిండ్రా అని మళ్ళీ మీరే అంటారు కదా. అందుకే ఆయన పనితనం ఏందో ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ గారు సైలెంట్గా, నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫెయిల్ అయిండు అని ప్రజలు మాట్లాడుతున్నారు. మొన్న ఏమన్నారు కేసీఆర్ గారు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, చివరికి బిల్డర్ల ఆత్మహత్యల కాడికి వచ్చింది. నేను ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగాండి, మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల పక్షాన నిలబడదాం, బయలుదేరదాము అని చెప్పి ఆయన కాల్ ఇచ్చాడు. తప్పకుండా రేపు అసెంబ్లీలోకి వస్తారు, ప్రజల్లోకి వస్తారు, ప్రజల పక్షం ఆయన పోరాడతారు. 2వ క్వశ్చన్ సార్, తెలంగాణ ఉద్యమం అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ తర్వాత ఎవరంటే హరీష్ రావు అంటారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా మేము ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో చూసాం. అయితే 2వసారి గెలిచిన తర్వాత ఈ మంత్రివర్గంలో తీసుకోలేదు. మేమంతా చాలా బాధపడ్డాం ఉద్యమకారులే. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అసలు ఏం జరిగింది? సరే, పార్టీ అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు అధ్యక్షుల వారు తీసుకుంటారు. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను పార్టీ ఏ బాధ్యత చెప్తే ఎమ్మెల్యేగా రోల్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా పనిచేశాను, మళ్ళీ అవకాశం ఇచ్చారు, అద్భుతంగా పనిచేశాను, మళ్ళీ ఆరోగ్య శాఖ అవకాశం ఇచ్చారు, ఇంకా కష్టపడి పనిచేశాను. సో అది డిపెండ్స్, పార్టీలో అప్పుడప్పుడు నిర్ణయాలు ఉంటాయి. దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్, ఆ టైంలో హరీష్ రావు చాలా ఫీల్ అయ్యారు, లెట్ డౌన్ అయ్యారు. అంటే ఎందుకు అంటే కేసీఆర్ చెప్పుడు మాటలు విన్నారా, లేకపోతే కేసీఆర్ కు మీకు మధ్య ఎవరైనా అగాధం సృష్టించేందుకు ప్రయత్నం జరిగిందా? అంటే నమస్తే తెలంగాణ టీ న్యూస్ లో కవరేజ్ కూడా ఆపేశారు హరీష్ రావుది, ఎక్కడో లోపల పేజీల్లో వేశారు. ఆ సంవత్సరం పాటు అంటే సెకండ్ టర్మ్ ఎలక్ట్ అయ్యే ముందు ఎందుకు అగాధం వచ్చింది ఇద్దరి మధ్య, మళ్ళీ తర్వాత సెట్ అయింది కానీ ఆ టైంలో కేటీఆర్ కూడా మంత్రిగా లేడు. మీరు గమనిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆఫ్ కోర్స్ పార్టీ సైడ్ ఉన్నారు, మంత్రిగా క్యాబినెట్ లో నేను లేకపోవడమే కాదు, కేటీఆర్ గారు కూడా క్యాబినెట్ లో లేరు. ఇద్దరం మళ్ళీ కలిసి ఒకేసారి క్యాబినెట్ లోకి వచ్చాం, అంతకుమించి వేరే ఏముంటది కదా. ఎప్పుడు అంటే అగాధం సృష్టించింది ఎవరు అంటే రీజన్? సరే, అవన్నీ కామన్ రొటీన్ పాలిటిక్స్ లో, ప్రజల్లో, రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. నిజం నిలకడమే తెలుస్తుంది, వాస్తవాలు అర్థమవుతుంటాయి, ఓపిక కావాలి. హాయ్ సార్, నా పేరు రాజు. యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్ మిమ్మల్ని దాదాపు 15 నుంచి 15 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తున్నాం. అయితే మీరు 15 ఇయర్స్ ఎట్లున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అంటే దీనికి హెల్త్ సీక్రెట్ ఏంది ఒకటి. సెకండ్ అది వచ్చేసి ఇప్పటికిప్పుడు మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీ పార్టీకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? సార్ 2 క్వశ్చన్లు. ఒకటి హెల్త్ సీక్రెట్ అన్నారు. సీక్రెట్ ఏం లేదు బాబు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, రోజుకు 4 గోళీలు అయితే ఉన్నాయి. ఈ తెలంగాణ ఉద్యమం పుణ్యమో, టెన్షన్ పుణ్యమో. సరే, రాజకీయాలలో టైంకు తినకపోవడం, టైంకు పడుకోకపోవడం, 4 గోళీలు అయితే వేసుకుంటారు రోజు. కాకపోతే మితమైన ఆహారం అమితమైన ఆరోగ్యం, దీన్ని నేను నమ్ముతాను. కొంచెం డైట్ ఎక్కతొక్క కాకుండా జాగ్రత్తగా లిమిటెడ్గా తీసుకొని ఐ ట్రై టు మెయింటైన్ మై హెల్త్, నెంబర్ 1. ఇక మల్లన్న గారి విషయం అంటారా, అది నేను వ్యక్తిగా ఒక్కనిగా చెప్పేది కాదు. నిర్ణయం ఏదైనా పార్టీ తీసుకోవాలి, పార్టీలో అందరం కలిసి చర్చించి తీసుకుంటాం. సార్ నాగేందర్, ట్రబుల్ షూటర్స్కి ఉన్న అభిమానుల్లో నేను ఒకరిని. బీఆర్ఎస్ పార్టీ
టీఆర్ఎస్గా ఉండాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. మరి మీరు ఎలా కోరుకుంటున్నారు? అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిందని. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వ్యక్తిగా అడిగితే నేను టీఆర్ఎస్ ఉండాలని అంట, కానీ పార్టీగా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. తెలంగాణలో మరొక ప్రాంతీయ పార్టీ ఏర్పడే స్కోప్ ఏమైనా ఉందంటారా? అది మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే అది కుటుంబంలో ఉన్న కొంచెం అంటే ఈ కోల్డ్ వార్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మరొక ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకి ఏదైనా అవకాశం ఉందా? నాగేందర్, ఒక్కటైతే చెప్తా, నేను చాలాసార్లు చెప్పాను, హరీష్ రావు పదవుల కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తాడు. నాకు క్యారెక్టర్ ముఖ్యం. నాకు పదవి ఇస్తా అన్న దానికంటే కూడా పేరు ఖరాబ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. నేను క్యారెక్టర్కే ప్రాధాన్యత ఇస్తాను. సార్, లాస్ట్ క్వశ్చన్. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివేట్ అయ్యారు. అంటే అది ప్రతిపక్షం కోసమా లేదంటే కుటుంబ సభ్యుల కోసమా అనేది ఒక క్వశ్చన్. బైసా, ప్రతిపక్షంలో ఎంత యాక్టివ్ ఉంటే ప్రజలకు అంత మేలవుతుంది. మీరు చూసారు, రుణమాఫీ విషయంలో నేను పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి ముందుకు వచ్చేదో 16-17 వేల కోట్లు అయితే ఇచ్చింది కదా. గురుకులాల విషయంలో నేను రోజు వెంటబడితే అడిషనల్ కలెక్టర్లు మీరు పోయి గురుకులాలలో పండుకోండి, మెస్ ఛార్జీలు పెంచి కొంచెం తనలాడిపించి గవర్నమెంట్ ఫోకస్ను మేము డ్రా చేయగలిగినామా లేదా? లేదు. మొన్న ఒక ఏఎస్ఐకి ట్విట్టర్లో పెట్టి పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదట, డబ్బులు లేవు అని చెప్పి ఓ ట్వీట్ చేస్తే ఆయనకి కనీసం పెన్షన్ డబ్బులు అన్నా వచ్చినాయా లేదా? ఇట్లా ప్రతిపక్షంలో మేము ఎంత యాక్టివ్గా ఉంటే ఎంతో కొంత ప్రజలకు మేలవుతుంది. ఇక్కడ వడ్లు కొంటలేరంటే, అక్కడ కందులకు మద్దతు ధర రావడం లేదంటే, కొనుగోలు కేంద్రాలు పెట్టాలంటే, నీళ్లు విడుదల చేయాలంటే, ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తే డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం స్పందించాల్సి వస్తుంది. ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందేమో, ప్రజల్లో నెగిటివ్ అవుతామేమో. అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. సో మేము ఎంత యాక్టివ్గా ఉంటే ప్రతిపక్షము నిజంగా ప్రజలకు అంత మేలవుద్ది అనేది నా భావన. సార్, దీని కౌంటర్ క్వశ్చన్ నేను అడుగుతా. మొదటి 6 నెలలు చాలా యాక్టివ్గా అనిపించారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డికి మీకు సవాళ్ళు నడిచాయి. ఈ మధ్య ఎందుకు తగ్గినట్టుగా అనిపిస్తుంది? మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా, పార్టీ మిమ్మల్ని తగ్గిస్తుందా? సరే, ఒకరు తగ్గించడు ఇంకొకరు తగ్గించడం అని కాదు, కానీ ఇందాక మీరు అడిగిన మా నాగేందర్ అడిగిన ప్రశ్నలో ఉంది. అప్పుడప్పుడు ఏంటంటే ఒకే అంశాన్ని ఇద్దరు ముగ్గురు మాట్లాడడం ద్వారా కూడా అది కరెక్ట్గా కాదు. ఒక అంశం కేటీఆర్ గారు మాట్లాడినారు, లేదా ఇంకొక సీనియర్ లీడర్ మా పాలా రాజేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, లేదా ఇంకొక లీడర్ మాట్లాడినప్పుడు డెఫినెట్గా మళ్ళీ అదే అంశం నేను మాట్లాడకుండా కొద్ది రోజులు మేము ఇంకో అంశం వైపు చూస్తుంటాం. ఎందుకంటే మా పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ప్రజల పక్షాన పనిచేయాలి తప్ప అది మళ్ళీ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ రాకూడదు, ఏదో పోటీ పడుతున్నారు అనేటువంటి భావన రావద్దని నేను కొంచెం ఆచితూచి ముందుకు పోతున్నాను. అంటే 2-3 సందర్భాలు అబ్జర్వ్ చేశాను. కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేసినప్పుడు హరీష్ రావు లేరు. ఇరిగేషన్ మంత్రిగా దాదాపు కట్టడంలో ఉన్నా సరే ఆ సమయంలో హరీష్ రావు దానిలో లేరు. రైతు ధర్నాలు వాటిలో కూడా హరీష్ రావు పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటారు? సరే, కాళేశ్వరం అప్పుడు నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఐ వాజ్ ఎంగేజ్డ్ విత్ సమ్ ప్రోగ్రామ్. నేను బయటకు వెళ్ళడం జరిగిందో లేదా ఇంకేదో కార్యక్రమం. అందరు ఎమ్మెల్యేలు పోయినారు. లేదు, అంతకుముందు నేను కూడా పోయినా. ఒక ట్రిప్లో నేను వెళ్ళాను. ఫస్ట్ ట్రిప్లో నేనే లీడ్ చేసిన, నేనే వెళ్ళినా. సెకండ్ ట్రిప్ అప్పుడు నేను లేను. ఆ రోజు నాకు ఇంకేదో వేరే కార్యక్రమం, సమ్ ఇష్యూ వాజ్ దేర్. అది ముందే పార్టీకి నేను రావడం లేదు అని నన్నే లీడ్ చేయమని చెప్తే కూడా నేను రావడం లేదు, నాకు వీలు కాదని చెప్తేనే ప్రోగ్రామ్ కంటిన్యూ. ఇంకోటి అంటే పార్టీలో ఇప్పుడు హరీష్ రావు డిజిగ్నేషన్ ఏంటి? ఎమ్మెల్యే అంటే మీకు నేను కార్యకర్తను పోయి నేనేమని అంటున్నాను? ఏమన్నా నేను పార్టీలో శాసనసభ పక్షంలో ఏదో ఒకటి ఉండాలి కదా. అంతకుముందు మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు కూడా, అంతకుముందు ఉన్నప్పుడు కూడా మీకుండే ఇంపార్టెన్స్ ఉండేది. గతంలో నేను డిప్యూటీ లీడర్గా పనిచేశాను విపక్షంలో ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఇంకా మేము వేసుకోలేదు, కమిటీ వేసుకోలేదు. తప్పకుండా పార్టీ ఎవరిని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయం తీసుకుంటుంది. ఏ పొజిషన్ ఇచ్చినా దానికి నేను న్యాయం చేస్తాను, పార్టీ అనుగుణంగా పనిచేస్తాను. పిఏసీ చైర్మన్ పదవి మీకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది సరే, అదేం జరిగిందో అందరు తెలుసు, అరకపూడి గాంధీ సంబంధించి. దాని వెనుక మీ పార్టీ వాళ్ళ రోలే ఉంది. అరకపూడి గాంధీని అక్కడికి పంపించి పిఏసీ పదవికి చైర్మన్ కాకుండా, ఒకవేళ హరీష్ రావు పిఏసీ చైర్మన్ అయితే కనుక, పిఏసీ చైర్మన్ ఇస్ మోర్ పవర్ఫుల్, అందరూ హరీష్ రావు ఇంకా దాన్ని యూజ్ చేసుకొని పూర్తిగా డామినేట్ చేస్తారన్న ఉద్దేశంతో అరకపూడి గాంధీని అక్కడికి పంపించారు అని అది నాకున్న సమాచారం. పార్టీలో ఎవరో చేసిందని నేనైతే అనుకోవడం లేదు. అట్లా అనుకున్నప్పుడు పార్టీ ఇవ్వదు. ఇచ్చి అలా చేస్తారని నేను అనుకోను. కాకపోతే రేవంత్ రెడ్డి డెఫినెట్గా ఆ పిఏసీ చైర్మన్గా ఉండడం ద్వారా ఆ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ను బాగా ఎండగట్టగలుగుతారు. గవర్నమెంట్ను గట్టిగా ఆయనకు ఉండేటువంటి అనుభవంతో ఎక్స్పోజ్ చేస్తాడనేటువంటి భయంతో రేవంత్ రెడ్డి గారు అది రాకుండా రాజ్యాంగాన్ని బుల్డోజ్ చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు సూచించిన వ్యక్తికి కాకుండా ఇంకొక వ్యక్తికి ఇచ్చారు. వాస్తవానికి మేము కూడా గతంలో నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్లో మొట్టమొదటి జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయనతో మాట్లాడి మీ తరఫున ఎవరిని పెట్టాలి అంటే వారు ఏ పేరు ఇస్తే ఆ పేరు పెట్టారు. ముందు వెంకటరెడ్డి గారు ఉన్నారు పాలేరు నుంచి,
దురదృష్టవశాత్తు ఆయన చనిపోతే నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గారి పేరు చెప్పారు, ఆయనకి ఇచ్చాము. ఆ తర్వాత గీతారెడ్డి గారి పేరు ఇచ్చారు, ఆయనకు ఇచ్చాము. ఎప్పుడైనా మేమే వెళ్ళి అడిగాం గవర్నమెంట్ నుంచి. లాస్ట్ టర్మ్ ఇవ్వలేదు, మజ్లిస్కి ఇచ్చారు. లాస్ట్ టైం ఏమైంది, కాంగ్రెస్కు 6 ఎమ్మెల్యేలు, మజ్లిస్కు 7 కదా. అంటే అది 2/3 మెర్జర్ జరిగింది. 2/3 మెర్జర్ అనేది కాన్స్టిట్యూషనల్ గా అలౌడ్. సరే, కాన్స్టిట్యూషనల్లీ అలౌడ్. ఆ విషయం మీద వద్దాం. బట్ అంటే మీరు ఆ లోపు ఇవ్వచ్చు కదా. ఇది మీ 2/3 మెర్జర్ 1 year టైం, ఎన్నిక జరగలేదు. 1 year టైం పట్టింది. ఆ లోపు పిఏసీకి స్పీకర్ హ్యాస్ టు నోటిఫై. స్పీకర్ గారు నోటిఫై చేస్తే వీళ్ళు కూడా ఫస్ట్ 8 months నోటిఫై చేయలేదు. మొదటి 8 నెలలు కాంగ్రెస్ పార్టీ నోటిఫై చేయకుండా 10th month ఏదో చేశారు. నోటిఫై చేసినప్పుడు అడగాలి, ప్రతిపక్ష నాయకుడిని అడగడం అనేది అది నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్య విధానం. సో అప్పుడు మేము నోటిఫై చేసే సమయానికి ఆ పరిస్థితి ఉంది. అందువల్ల ప్రధానంగా అప్పుడు ఎవరు హైయెస్ట్ సీట్స్ ఉంటే వారికి మనం ప్రధాన చైర్మన్ అయి ఉంటే డాక్యుమెంట్స్ మీ చేతికి వస్తాయన్న ఉద్దేశమా? అంతే కదా. ఏ అధికారినైనా పిలిచే అవకాశం ఉంటుంది, ఏ సమాచారాన్ని అయినా ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటుంది, ఏ ఫైల్నైనా పిఎస్సి పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వంలో జరిగే తప్పిదాలు కావచ్చు, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన అన్ని విషయాలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా మేము మా పరిశీలనలకు వచ్చినప్పుడు దాన్ని బయటకు తీసి ఇంకా ప్రతిపక్షంగా, బలమైనటువంటి ప్రతిపక్షంగా మేము పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని వీళ్ళు ఎలా హరీష్ రావుకు రాకుండా ఉండాలని ఒక కుట్రతోని నాకు రాకుండా చేశారు. బీఆర్ఎస్లో ఉన్న అగ్రనాయకులందరిపైన కేసులు నమోదవుతున్నాయి. భవిష్యత్తులో పార్టీ నడిపించాల్సిన పరిస్థితి వస్తే మీరు ఎలా డీల్ చేస్తారు దాన్ని? నాగేందర్, నా మీద 3 కేసులు అయినాయి. నేను దేవుని మీద ఒట్టుబెట్టి రేవంత్ రెడ్డి మాట తప్పితే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయి, దేవుడా ఈ ముఖ్యమంత్రిని మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు, ఈయనను క్షమించు, ప్రజల్ని కాపాడంటే ఆ దేవుడిని దగ్గరికి పోతే కూడా నా మీద యాదాద్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. ఓసారి ఇప్పుడు మా రసమయ్య బాలకృష్ణ పిలిస్తే మానకొండూరు పోయినా. రేవంత్ రెడ్డి మహాలక్ష్మి 2,500 ఇస్తాను మోసం చేసిండు, 4,000 పెన్షన్ మోసం చేసిండు, రైతు బంధు మోసం చేసిండు, రుణమాఫీ మోసం చేసిండు, విద్యార్థి భరోసా కార్డు మోసం చేసిండు అని ఈ అన్నీ కూడా ప్రజలకు ఎగనామం పెట్టిండు. ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు మానకొండూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు అయింది. నిన్న మొన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు పెట్టి నా మీద ఇప్పుడు 5-6 కేసులు పెట్టిండు. సరే, కేసులకు భయపడితే రాజకీయ నాయకులం కాము, కేసులకు భయపడితే మేము అసలు పనే చేయలేము ప్రజాస్వామ్యంలో. సో ధైర్యం కావాల్సిందే, పోరాటం చేయాల్సిందే, న్యాయాన్ని నమ్ముకోవాల్సిందే, ముందుకు పోవాల్సిందే. సో రేపు ఏ రోల్ వచ్చినా, ఏ కేసు జైలుకు పోవడానికైనా రెడీ, విచారణలకు రెడీ, పోరాటాలకు రెడీ. ఇక్కడ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొద్ది రోజుల కిందట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ మీద కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్లో హరీష్ రావు ఒకడే మంచివాడు అంటే సేమ్ క్వశ్చన్ నేను అవర్ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేనున్నాను, సంజయ్ గారిని అడిగాను. సంజయ్ గారు, మీరు హరీష్ రావు బీజేపీ పార్టీలో వస్తా అంటే మీరు చేర్చుకుంటారా అని అడిగాను. ఖచ్చితంగా మేము ఇన్వైట్ చేస్తాము, హరీష్ రావు ఈజ్ అ జెంటిల్మెన్ అన్నాను. నేను ఎందుకు పోతా అండి, బండి సంజయ్ గారు బీఆర్ఎస్లోకి వస్తా అంటే మేము కూడా మా పార్టీలో మాట్లాడి తీసుకుందామని చెప్తా. ఐ వెల్కమ్ బండి సంజయ్ టు బీఆర్ఎస్ పార్టీ. దీనికి ఒక సప్లిమెంటరీ క్వశ్చన్. ఇటీవల అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీ హైకమాండ్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది మీ మీద, బీజేపీలో జాయిన్ కమ్మని చెప్పి చాలా మంది అడుగుతుంటారండి. రాజకీయాల్లో హైయెస్ట్ లెవెల్ నుంచి చాలా ఒత్తిడి వచ్చింది హరీష్ రావు జాయిన్. అటువంటి చాలా జరుగుతుంది. నయానో భయానో ఒప్పించేందుకు కూడా ప్రయత్నం చేశారు అని చేస్తుంటారు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ ను బాగుండద్దని కోరుకునే వాళ్ళు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఉపయోగలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీకి వెళ్ళి కూడా పోయినరు. నీతి నిజాయితీ ఉన్నోళ్ళు, నిబద్ధత ఉన్నోళ్ళు నిలబడతారు. అక్కడే మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. సార్ నా పేరు యాదగిరి. మీరంటేనే ట్రబుల్ షూటర్ అనే పదము దుబ్బాక ఎలక్షన్స్ అండ్ హుజూరాబాద్ ఎలక్షన్స్ తోనే ట్రబుల్ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీకి. సరే, ఆ టైంలో 2-3 కొన్ని మాకు కలిసి రాలేదు. దుబ్బాకలో మేమంతా 600-700 ఓట్లతో ఓడిపోయాము. అప్పుడు ఇదొకటి వచ్చింది, ఎల్ఆర్ఎస్. ఎల్ఆర్ఎస్ మీద నానా హంగామా చేసినారు కాంగ్రెస్ వాళ్ళు. ఎల్ఆర్ఎస్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారు, పేదల డబ్బులు దోచుకుంటున్నారు అని ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలి, ఉచితంగా చేయాలన్నారు. ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చినాక కాంగ్రెస్ ఏమంటుంది, అదే ఎల్ఆర్ఎస్కి ఇప్పుడు ముక్కుబిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఆనాడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ మీద తిట్టిపోసారు మమ్మల్ని దుబ్బాక ఎన్నికల్లో. ఇవాళ అదే ఎల్ఆర్ఎస్ను మాకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారు. ప్రతిపక్షంలో మాట మాట్లాడింది, ఇప్పుడో మాట మాట్లాడింది. ప్రజలకు ఇప్పుడు నిజాలు అర్థమవుతా ఉన్నాయి. సో అట్లా కొన్ని జరుగుతుంటాయి. మాకు ఇన్ఫ్యాక్ట్ హుజూరాబాద్లో కూడా రాజేందర్ గారు చాలా కాలం మంత్రిగా పనిచేసి అక్కడ డెవలప్మెంట్లో ఆయన చేయడం వల్ల మేము మొదటిసారి గెలవలేకపోయినాం. కానీ ఆ ఉప ఎన్నికల్లో నేను చేసినటువంటి పని మొన్న కౌశిక్ రెడ్డి గారి గెలుపుకు అది ఉపయోగపడ్డది. సార్, మీరు అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ అంటారు.
కేటీఆర్ గారిని అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ గారు అని అంటారు. సో ఇష్యూ ఇస్ క్లియర్ నౌ. క్లియర్ సార్. ఎవరిని అడిగినా కేసీఆర్ అంటారు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిస్కషన్. ఒక్కటి ఫ్యూచర్ ప్రొడిక్షన్ క్వశ్చన్ ఉంది సార్. ఇది ఖచ్చితం సార్. మీ ఇద్దరు 2 సూపర్ పవర్స్ బీఆర్ఎస్లో. ఉద్యమంలో కానీ ఇప్పుడు కానీ మీరు మాట్లాడితే అదొక బుల్లెట్, మీ మాట కొన్ని వేల మందికి లక్షల మందికి అదొక శాసనం లాంటిది. ఈ 2 సూపర్ పవర్స్ మధ్య ఆధిపత్య పౌరు అంతర్యుద్ధానికి వస్తుందా అనేది ఒక ముమ్మాటికి రాదనే నాకు నమ్మకం. థ్యాంక్ యూ సార్. ముమ్మాటికి రాకూడదనే నా నమ్మకం. రావద్దని కూడా కోరుకుంటాను. ఎందుకంటే సరే అల్టిమేట్గా పవర్ ఈజ్ నెక్స్ట్, స్టేట్ ఈజ్ ఫస్ట్. ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. పనిచేయడానికి పదవులు అడ్డంకి కాదు. ప్రజా జీవితంలో అనేక అవకాశాలు ఉంటాయి. ఏ రూపంలో పనిచేస్తావు, ఏ పదవిలో పనిచేస్తావు అన్న కంటే ఎంత నిజాయితీతో ఎంత నిబద్ధతతో పనిచేసావన్నదే ముఖ్యం. సరే ఆశ ఉండడం వేరు, దాని కొన్ని పద్ధతులకు విలువలకు కట్టుబడి ఉండడం అనేది ముఖ్యం. సార్ నమస్కారం సార్, నా పేరు సందీప్. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అంటే ప్రత్యర్థులు ఉంటారు సహజం. కానీ సిద్దిపేటకు వచ్చేసరికి అసలు మీకు అంటూ ఒక అపోజిషన్ అంటే ఉండదు. అంటే ఇప్పుడు అంటే ఇష్టమా లేకపోతే భయమా? పైసా భయం ఎప్పుడూ ప్రజల మనసు గెలవదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు, ప్రజలు మనకంటే శక్తివంతులు. భయంతో గెలవాలంటే ఎప్పుడూ హిట్లరే ఉండాలి కదా జర్మనీలో. భయంతో గెలవాలంటే ఇంకెవరో ఉండాలి. కానీ భయంతో కాదు. ప్రజల ప్రేమ నీ సేవల ద్వారా దొరుకుతుంది, నీ వ్యక్తిత్వం ద్వారా దొరుకుతుంది. నీ బిహేవియరు, నీ యాటిట్యూడు, నీ పనితీరు ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. ఇప్పుడు ఒకసారి అంటే మీరు అన్నట్టు భయంతో గెలువుందాం, రెండవసారి అంటే గాలితో గెలవచ్చు. కానీ 7 సార్లు వరుసగా అంత మెజార్టీతో గెలవడం అంటే అది ప్రజల మనసు గెలవడం ద్వారా, నీ యొక్క పనితనం ద్వారా సాధ్యమైతే తప్ప భయంతోనో ఇంకొక దాంతోనో సాధ్యం కాదు. సో అది ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా నువ్వు ఎంత సిన్సియర్గా ప్రజల కోసం పనిచేస్తావు. కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు. కానీ హౌ సిన్సియర్ యు ఆర్, నువ్వు ఎంత పద్ధతిగా ఆ ప్రజల కోసం నువ్వు పనిచేస్తున్నావు అనేటువంటిది ప్రజలు గమనిస్తారు. సార్ దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్, మీ మెజారిటీ నాకు గుర్తుంది 24,000తో స్టార్ట్ అయింది కదా? కరెక్ట్. 24,000తో స్టార్ట్ అయ్యి 1,24,000, 64, 70, 98, 120. 120కి వచ్చి మళ్ళీ ఈసారి 80కి పడిపోయింది. ఎప్పుడు చూసినా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైయెస్ట్ మెజారిటీ సిద్దిపేటలో హరీష్ రావు. ఈసారి 80. ఈసారి మీరు సెకండ్ హైయెస్ట్ మెజారిటీ, ఫస్ట్ మీకు రాలేదు. వివేకానందకు వచ్చింది అనుకుంటా. బట్ నిజం చెప్పాలంటే నాకు ఒక్కసారి 1,00,000 దాటాలను కోరుకుండేది. ఓకే, ఒక్కసారి 1,00,000 మెజార్టీ సాధిద్దామని మనసులో ఉండి ట్రై చేస్తే ఒకసారి 93 లాగినా, ఒకసారి 98,000 లాగినా. ఇక ఆ ఒక్కసారి బాగా విగరస్గా పనిచేసి ఎక్కడ బెంగళూరులో, మద్రాసులో ఎక్కడెక్కడున్న ఓటర్లను కూడా తెచ్చి ఓటింగ్ పర్సంటేజ్ పెంచితేనే 1,00,000 దాటుతా అని బాగా కష్టపడి ఒకసారి తనలాడితే 1,19,000 వచ్చింది. ఇక నేను తృప్తి పడ్డా. ఇక మెజార్టీ కాదు, ప్రభుత్వం మళ్ళీ గెలవాలి, ఇంకా 4 ఎమ్మెల్యేలను గెలిపియాలి తప్ప నేను నా కాన్స్టిట్యున్సీలో మెజార్టీ మీద దృష్టి పెట్టడం అంత అవసరం లేదని నేనే కొంచెం రిలాక్స్ అయినా, టు బి ఫ్రాంక్. అంటే మీ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది అంటే హరీష్ రావు కోటకు బీటలు వాడుతున్నట్టు అనుకోవచ్చా? పార్లమెంట్ ఆయన అడిగిన క్వశ్చన్ ఎందుకంటే చాలా మంది పార్లమెంట్ లో ఫస్ట్ టైం బీజేపీకి అక్కడ మొన్న 2,000 మెజారిటీ వచ్చింది. సిద్దిపేటలో అసలు వేరే పార్టీ మెజారిటీ రావడం అని ఎక్స్పెక్ట్ ఎవరు కూడా చేయరు. అటువంటిది జరిగింది. సరే భరత్, ఒకటి పార్లమెంట్ లో మంచి గణనీయమైన ఓట్లు బీజేపీ సాధించింది. కాదు 2,000 బీజేపీకి కాదు, బీఆర్ఎస్ కి మెజారిటీ వచ్చింది. 2,000 బట్ ఆ 2,000 రావడం తక్కువ. సరే ప్రజలు ఏమనుకున్నారంటే, ఒకటి ఇది హరీష్ అన్న ఎన్నిక కాదు అని ఒక ప్రచారం బాగా చేశారు. ఇది హరీష్ అన్న ఎన్నిక కాదు, హరీష్ అన్నకు సంబంధం లేదు, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక, అయినా బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో లేదు కదా, దీనివల్ల ఉపయోగం లేదు కదా అనేటువంటి కొంత ప్రచారం జరిగింది. కొంత మొన్నటి ఎన్నిక ఏం జరిగిందంటే, ఒక సిద్దిపేటనే కాదు, ఈ ఎన్నిక కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎన్నికగా జరగడం, జాతీయ స్థాయిలో ప్రజలు చూడడం వల్ల మాకు కొంత నష్టం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి దీన్ని ఏమన్నారంటే, బీఆర్ఎస్ అవయవాలను కూడా దానం చేసింది, అందుకని బీజేపీ గెలిచింది, మీరు కూడా సపోర్ట్ చేశారన్న రీతిలో మాట్లాడారు. సిద్దిపేట ఎట్లా వస్తుంది అట్లా? బీఆర్ఎస్ కనుక బీజేపీకి సపోర్ట్ చేయకపోతే సిద్దిపేటలో ఎట్లా వస్తుంది? గుడ్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి, నీ పార్లమెంట్ బీజేపీలో గెలిచింది డీకేఆర్నా, నువ్వు కూడా అవయవాలు దానం చేసినావా? నువ్వు సపోర్ట్ చేయకుండా ఒక ముఖ్యమంత్రిగా అప్పుడే 3 నెలల కింద సీఎం అయిన నువ్వు నీ పార్లమెంట్లను బీజేపీ గెలిపించినావు మరి డీకేఆర్ను. అట్లంటే నువ్వు సపోర్ట్ చేయకుండా డీకేఆర్ను గెలిచిందా? అంటే కొడంగల్లో ఆయన మెజారిటీ వచ్చింది. ఎంత వచ్చింది? నువ్వు అప్పటికి కొడంగల్కి 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కూడా ఎమ్మెల్యేగా నీకు వచ్చిన మెజార్టీలో పావుల మెజార్టీ కూడా రాలే. నీ మెజార్టీ గణనీయంగా తగ్గింది. నాదెట్లా తగ్గిందో నీది కూడా గట్టిని తగ్గింది. అంటే నువ్వు కూడా బీజేపీ సపోర్ట్ చేసినట్ట? ఇవన్నీ రేవంత్ రెడ్డి ఏంటంటే బురదల్లి రాజకీయాలు ఎక్కువ చేస్తుంటాడు. సార్ మైసెల్ఫ్ శ్రీనివాస్ నాయుడు.
సార్ ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ మీ బాస్. ఒకవేళ హరీష్ రావు గారు సీఎం అయితే, ఫర్ సపోజ్ హరీష్ రావు గారే సీఎం అయితే, కేటీఆర్ గారికి మీరు ఇచ్చే శాఖ ఏంటి? నన్ను ఎందుకే తిప్పలు పెడతారు? నన్ను ఇట్లా మంచిగా ఉండనియరాదే, ఎందుకు లేని పంచాయతీలండి. అది అంతా భవిష్యత్తు గురించి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. అవర్ బాస్ ఈజ్ కేసీఆర్, హీఈస్ వెల్, హీఈస్ పర్ఫెక్ట్. ఆయన ప్రజల్లోకి వస్తాడు, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. దాంట్లో చర్చ ఎందుకు బాస్? సార్ అంటే మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ క్వశ్చనే కామన్, ఎక్కడ ప్రజల్లో కామన్ తెలంగాణ పబ్లిక్ అందరికి కూడా ఉన్న క్వశ్చన్. కానీ మీరు ఇద్దరు మామూలుగా కలుసుకున్నప్పుడు బామర్దులు ఎక్కువ పాలిటిక్స్ డిస్కస్ చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూస్, ఎటువంటి ఇష్యూస్ డిస్కస్? మోర్ పాలిటిక్స్. ఇదేమైతుంది, ఆ అంశం ఏమైతుంది, దీని మీద ఎట్లా స్పందించాలి, దాని మీద ఎట్లా స్పందించాలి, ఆయన ఏదో కొంచెం అలిగిండట, లేకపోతే ఈయనను పార్టీలకు వస్తా అంటుండట, గిది గిట్ల అవుతుందట, ఈ అంశం మీద మనం ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ అంశం మీద ఫోకస్ చేయాలి, ఈ అంశం మీద వీళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించాలి, ఇక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టాలి. సో డెఫినెట్గా ఆల్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్ను ఎక్కువగా మాట్లాడుతుంటాం. మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ లో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంటే కరెక్ట్గా ఉంటుందా? డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చాలా వరకు ఉంటుంది. అప్పుడప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు బాస్ ఈజ్ రైట్ ఆల్వేస్. కేసీఆర్ గారు ఏది డిసైడ్ చేస్తే సింపుల్ గా ఫాలో అవుతాం. మీ శాఖల్లో ఒకరికి హెల్ప్ అడిగే వాళ్ళు డెఫినెట్ గా ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు నిధులు అవసరం ఉంటే కేటీఆర్ గారు నన్ను కొంత హ్యాండ్ లోన్ అడిగితే ఫైనాన్స్ నుంచి ఇచ్చి దాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళము. నాకు ఏదైనా హెల్త్ డిపార్ట్మెంట్లో ఐటీ ప్రాసెస్ కావాలన్నప్పుడు నేను వాళ్ళ సహాయం తీసుకునేవాడిని. ఇది క్వైట్ కామన్ అంటే. అఫ్ కోర్స్ ఎనీ మినిస్టర్ విల్ టేక్. న్యాచురల్గా మేమిద్దరం కూడా తీసుకుంటాం. ఏమని పిలుస్తారు మీరు? కేటీఆర్ రామనా లేకపోతే బావా? కేటీఆర్ అనే పిలుస్తారు. నాకంటే చిన్నవాడు కనుక కేటీఆర్ అనే పిలుస్తారు. రామని మేము ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం. ఆయన మిమ్మల్ని అప్పుడప్పుడు బావానే పిలుస్తాడు. బావానే పిలిచి పేరు పెట్టి పిలుస్తారు. చిన్నవాడు కాబట్టి మీరు న్యాచురల్గా చిన్నప్పుడు కలిసి ఉన్నాము, ఒక దగ్గర కలిసి పెరిగాము, ఆ రిలేషన్. సార్ దిస్ ఇస్ స్పందన. సార్ ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి సార్? ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలా బీఆర్ఎస్ తీరుందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా టీడీపీ కాంగ్రెస్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న విషయం కరెక్టే కదా, మరి దీనిపై విమర్శలకు మీ సమాధానం ఏంటి? సో ఫస్ట్ టైంలోనేమో మా పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమనేవాడంటే, బెర్లిన్ గోడలు బద్దలు కొట్టినట్టు మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను కలుపుతాము అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు డబ్బు సంచులతో పట్టుబడ్డ విషయం కూడా మనం చూసాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలి, తెలంగాణ వాళ్ళకి పరిపాలన చేత కాదు, తెలంగాణ వస్తే మత కలహాలు వస్తాయి, నక్సలైట్లు వస్తారు, తెలంగాణ వాళ్ళకు పాలనే రాదు అనేటువంటి ఒక చర్చ ఉండేది. సో అప్పుడు ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి డెఫినెట్గా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మొత్తం తెలుగుదేశం పార్టీ ఇంటోటో మెర్జ్ అయింది. అంటే అది చట్ట ప్రకారంగా అలౌడ్. మన దేశంలో 2/3 ఎమ్మెల్యేలు కలవాలనుకుంటే, ఇప్పుడు మన రాజ్యసభలో కూడా చూస్తున్నాము, లోక్సభలో కూడా చూస్తున్నాము, అనేక రాష్ట్రాల్లో కూడా ఇచ్చారు, కోర్టులు కూడా దాన్ని శాంటిఫై చేశాయి. అట్లా మాకు ఆ రోజు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, మంచి గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే పరిపాలన ఇంకా గట్టిగా జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు జరిగినమాట వాస్తవం. రెండవసారి కూడా మీరు చూస్తే మాకు 2/3 ఎమ్మెల్యేలు వచ్చేదాకా మేము కండువాలు కప్పలేదు. మీరు చూడండి, ఏ ఎమ్మెల్యే కూడా పార్టీలో జాయిన్ చేసుకోలేదు, ఏ ఎమ్మెల్యే కూడా కండువా కప్పలేదు. కొంతమంది మద్దతు ప్రకటించినా మీరు ఓపిక పట్టండి, 2/3 అయితేనే చేరాలి పార్టీలో అన్నాను తప్ప కేసీఆర్ గారు ఎవరికి కూడా కండువా కప్పలేదు. 2/3 అయిన తర్వాతనే స్పీకర్ గారు మెర్జర్ ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకువెళ్ళి రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఆయనే స్వయంగా కండువాలు కప్పాడు. అది అన్కాన్స్టిట్యూషనల్. అందుకే మేము కోర్టుకు వెళ్ళాం. మాకైతే నమ్మకం ఉంది, తప్పకుండా సుప్రీంకోర్టు ద్వారా లిమిటెడ్ టైం ఫ్రేమ్తో స్పీకర్ గారికి డైరెక్షన్ వస్తుంది అనేటువంటి విశ్వాసం ఉంది. సార్ ఫస్ట్ టర్మ్ ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే మీకు 63 సీట్లే వచ్చాయి. స్టెబిలిటీ గురించి తెలంగాణ వాదులు కూడా దాన్ని పెద్ద ఇబ్బంది చేయలేదు. సెకండ్ టర్మ్లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు ప్రయత్నం చేయడం? అందరూ ఒక్కసారి జాయిన్ కాలేదు, 2/3 వచ్చినాయి. అందరూ ఒక్కసారి జాయిన్ అయితే అది 2/3 ప్రకారం సాధ్యం. చేసుకోలేదు, విడతల వారిగా వాళ్ళు వచ్చేప్పుడన్నా కలిసి చేస్తున్నారు. వాళ్ళు కండువాలు కప్పేసింది కదా, డైరెక్ట్ ఎంపీ టికెట్లే ఇచ్చేసింది కదా. ఒక ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చిండ్రు, ఒక ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన ఆయన కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు వెళ్ళి ప్రచారం చేశారు. మీరు అది చేసిన తర్వాత వీళ్ళు చేసింది ప్రజలకు తప్పనిపించట్లేదు. ప్రజల కోణము ఒకటై కావచ్చు, బట్ ఇక్కడ దెర్ ఇస్ ఏ కాన్స్టిట్యూషన్. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని నీతి వ్యాఖ్యలు పార్లమెంట్లో చెప్తున్నాడు. మరి ఈ రాష్ట్రంలో ఎట్లా అలో చేస్తాడు? 1. 2, నిజంగా 2/3 పోతే తీసుకోండి, దాంట్లో మేము మాట్లాడేది కూడా ఏముండదు. ఎందుకంటే 2/3 ఈజ్ అలౌడ్, కాన్స్టిట్యూషన్ ఈజ్ అలౌడ్. ఇఫ్ 2/3 కమ్స్ యూ టేక్, అదర్వైజ్
2/3 రాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గుంజి కాంగ్రెస్ ఎంపీ టికెట్ మీద ఎట్లా పోటీ చేయిస్తారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గుంజి ఆయన బిడ్డకి కాంగ్రెస్ ఎంపీ టికెట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ దగ్గర జాయిన్ కాకముందు, విలీనం కాకముందు మంత్రి చేశారు మీరు. అది దాని కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా మినిస్టరు ఈ ఎమ్మెల్యేకి ఇవ్వాలని ఉంది తప్ప అధికార పక్షానికి ఇవ్వాలనో ప్రతిపక్షంకి ఇవ్వాలని కాదు. అది ముఖ్యమంత్రి యొక్క చాయిస్. కాన్స్టిట్యూషన్ లో ఎనీబడి కెన్ బికమ్ మినిస్టర్. సో ఒకటి ఇక్కడ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కొద్దిమంది అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానం నాగేందర్ మీ ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా ఉన్నారు. మీ జిల్లా దానం నాగేందర్ ఈ కార్ రేసింగ్ కూడా చాలా మంచిది. రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పు. ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని కూడా దానం నాగేందర్ గారు చెప్పారు. మైపాల్ రెడ్డి గారు కూడా ఎవరి ఫోటో పెట్టుకోవాలనేది నా ఇష్టం, బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటాను కూడా చెప్పాడు. ఈవెన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బాన్స్వాడలో చాలా సందర్భాల్లో బాన్స్వాడ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఉంది. బాన్స్వాడ ఇంత గొప్పగా అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ వల్లే బాన్స్వాడ అభివృద్ధి జరిగిందని కూడా నిజాన్ని ఆయన కూడా చెప్పారు. మళ్ళీ జాయిన్ చేసుకుంటారా వీళ్ళు వస్తే మీ దగ్గర? అది పార్టీ నిర్ణయము. వస్తారా రారా, వస్తే తీసుకోవాలా వద్దా అనేది పార్టీలో కేసీఆర్ గారు ముఖ్యులు అందరూ కలిసి వారు ఏ నిర్ణయం తీసుకుంటే. ఏమన్నా ఫీలర్స్ వదులుతున్నారా వాళ్ళ ఈ స్టేట్మెంట్ వెనక మీరు వస్తే మళ్ళీ మీరు స్వాగతిస్తారా లేదా అని అట్లా ఏమైనా చర్చ జరిగింది చేస్తున్నారా? ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే ఉంది, యాక్చువల్గా చర్చ అయితే ఉంది. కొంతమంది తిరిగి రావాలనుకుంటున్నారు అనేటువంటి చర్చ అయితే ఉంది. బట్ పార్టీ హ్యాస్ టు టేక్ ఎ వ్యూ. బట్ మీరు ఒకవైపు బై ఎలక్షన్స్ రెడీ అంటున్నారు. ఎస్, డెఫినెట్గా. అందుకే కోర్టుకు వెళ్ళిపోయినాం. 10 మంది మీద కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయినాం. ఇప్పుడు 10వ తేదీ నాడు కేసు వస్తూ ఉంది. మాకైతే నమ్మకం ఉంది. కోర్టు మొన్న చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ ఉంటే ఏంటి మొత్తం టర్మ్ అయిపోయేదాకా 5 ఏళ్ల పాటు ఇలాగే పెడతారా అని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసింది. సో దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక స్టిపులేటెడ్ టైంతో తప్పకుండా డైరెక్షన్ వస్తుంది అని అయితే మేము అనుకుంటున్నాం. కానీ నైతికంగా మీరు చేసింది కరెక్ట్ కానప్పుడు వీళ్ళని మాత్రమే తప్పుబట్టి కోర్టుకు వెళ్ళడం ఎట్లా? అప్పుడు వెళ్ళలేదండి, వీళ్ళు కూడా వెళ్ళింది కదా కోర్టుకు. వాళ్ళు విలీనం అయిన తర్వాత విలీనం అయినప్పటికీ కోర్టులో అవకాశం లేదు. 2/3 ఈజ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అలౌడ్. మీరు కూడా 2/3 చేస్తే మేము కోర్టుకు వెళ్ళే అవకాశమే లేదు మాకు. ఒకవేళ 2/3 అయితే మేము కోర్టుకు వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటారు అక్కడ వెళ్ళిన ఎమ్మెల్యేలు? వెళ్ళారు కానీ వెళ్ళిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన గౌరవము, కేసీఆర్ గారి పర్సనాలిటీ, కేసీఆర్ గారి పనితీరు, కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన పద్ధతి, అక్కడికి అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వెళ్ళపరుస్తున్నారు. నిన్న మొన్న మనం చూస్తున్నాం కదా, ఏదో 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారని 30% గవర్నమెంట్ అని ఒక ఆయన, 10% గవర్నమెంట్ అని ఒక ఆయన, బిల్లులు రావాలంటే 10% అంటున్నారు, రెవెన్యూలో భూములు క్లియర్ కావాలంటే 30% అంటున్నారు అని నానా గందరగోళం వినబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ దాని మీద హైకమాండ్ కూడా స్పందించి వాళ్ళ రాష్ట్ర ఇన్ఛార్జిని పంపించి ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడమన్నారు, జిల్లాల వారీగా మాట్లాడమంటే ఇంకా అది చేస్తే ఇంకా రచ్చరచ్చ అయిపోతుంది, వద్దు ఒక్క దగ్గరే మీటింగ్ పెట్టండి, సిఎల్పి పెట్టండి అని చెప్పి ఏదో సిఎల్పి పెట్టుకున్నారని, అందులో కూడా సిఎల్పిలో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగిందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరిగిందంటే సరిగా అఫీషియల్గా నేను చెప్పకూడదు కానీ బయట అయితే విషయాలు వస్తూ ఉన్నాయి, చాలా విషయాలు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఫైళ్లు తెచ్చుకున్నారు, 100 కోట్ల ఫైళ్లు తెస్తే ఎట్లా చేస్తామన్నారని, ఇదన్నారని అదన్నారని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. బిల్లు రాకపోవడం సంబంధించి చూస్తే ఇది టీఆర్ఎస్ చేసిందే, దీనివల్ల మాకు ఇబ్బంది ఎదురవుతుంది. చాలా బిల్లులు పెండింగ్ పెట్టి వెళ్ళారు. నిన్న బట్టి విక్రమార్క కూడా ఆయన మీటింగ్ వేల కోట్ల రూపాయల బిల్లులు టీఆర్ఎస్ హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉండగా పెండింగ్ పెట్టిపోయారు. వాళ్ళ వల్ల ఈ సమస్య వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఈ బిల్లుల పెండింగ్ గురించి మాట్లాడుతున్నారు అంటారు వాళ్ళు. మంచి క్వశ్చన్ ఇది, ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఆడలేక ఓడ మధ్యలో అన్నట్టు చేతగాక ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇష్యూ సింపుల్. పరిపాలన చేతగాకపోవడం వల్ల, రేవంత్ రెడ్డి పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మెట్రో రైలు రద్దు, గచ్చిబౌలి టు శంషాబాద్, ఫార్మాసిటీ రద్దు, హైడ్రా పెట్టి ఇండ్లు కూలగొట్టడం స్టార్ట్ చేసిండు, మూసీ పెట్టి అక్కడ ఇండ్లు కూలగొట్టడం స్టార్ట్ చేసిండు, కమిషన్లు, అరెస్టులు, కేసులు, ఎంక్వైరీలు, విజిలెన్స్లు, విచారణలు, ఏసీబీలు, అంటే అంతా నెగిటివ్ టోన్, పాజిటివ్ మూడే లేదు ప్రజల్లో. కేసీఆర్ మీరు చూడండి, ఆయన ఏం మాట్లాడేవాడు, నాది ధనిక రాష్ట్రము అని ఆయన ఎప్పుడు మాట్లాడినా పాజిటివ్ మాటలనే వెళ్ళేవాడు. ఈయన ఎప్పుడు మాట్లాడినా నెగిటివ్, పేగులు తీసి మెడలు వేసుకుంటా, గోటీలు ఆడతా, కండ్ల గుడ్లు వీక్తా, నేను జైల్లో పెడతా, నేను దొక్కుతా, పండ పెడతా, ఈ భాష తప్పేదన్నా ఒక్కటన్నా మంచి మాట మాట్లాడు. బడి పిల్లల దగ్గరవి కూడా గివే చిల్లర మాటలు మాట్లాడతాడు. ఉద్యోగాలు రిక్రూట్మెంట్కి ఇచ్చుకుంటూ మీరు మంచిగా పని చేయండి, జాతికి అంకితంగా అండి, మీరు డెడికేటెడ్గా పని చేయమని చెప్పాడు. ఆడ కూడా తొక్కుతా పీకుతా అనే మాట్లాడతాడు. ఏడబోయి ఏం మాట్లాడాలో సోయి లేకుండా మాట్లాడే వరకు ఏమైంది, ఆ నెగటివిటీ పెరిగింది రాష్ట్రంలో. ఉదాహరణకు
మా ప్రభుత్వం వచ్చినప్పుడు 2014-15లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 2,400 కోట్లు ఏదో ఉండేది అప్పుడు. ఓకే, మేము దిగిపోయే రోజు 14,000 కోట్లు, 7 times పెరిగింది. 7 times పెరిగింది. మరి అదే గ్రోత్ 20%, 30% గ్రోత్ ఉండేది ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్. మరి ఈ సంవత్సరం కూడా పెరగాలి కదా, ఎందుకు తగ్గింది? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? ఎలక్షన్ ఇయర్ అంటారు వాళ్ళు. ఎలక్షన్ ఇయర్ లో ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ. మీరు 31st March నుంచి ఇప్పటికి చెప్తున్నా, ఎలక్షన్లు 31st Marchకే అయిపోయినాయి. మీరు నవంబర్లో వచ్చిండ్రు, 31st ఎలక్షన్ కూడా జరిగింది, అది కూడా 31st Marchకి అయిపోయినాయి. జనరల్ గా ఎలక్షన్ ఇయర్ 31st Marchకి అయిపోయినాయి అవి కూడా. 1st April నుంచి కౌంట్ చేయండి మీరు. 1st April to now we are in the month of February. ఈ 9 నెలల ఈ 10 నెలల కాలంలో పోయిన సంవత్సరం కంటే 1000 కోట్ల ఆదాయం తగ్గింది. 2,000 కోట్లు పెరగాలన్నా 1000 కోట్లు తగ్గింది. ఎందుకు తగ్గింది? ఎవరినైనా చెప్తారు, హైడ్రా వల్ల, మూసీ వల్ల. హెచ్ఎండిఏలో పర్మిషన్ కావాలంటే స్క్వేర్ ఫీట్కు 100 రూపాయలు ఏదో కట్టాలన్నట్టు కదా. అది 4 మనుషులు ఉన్నారట, ఆ 4కి 100 రూపాయలు కడితేనే పర్మిషన్ వస్తుందట. జిహెచ్ఎంసీలో కూడా అదే పరిస్థితి, హెచ్ఎండిఏలో అదే పరిస్థితి. గరీబోళ్ళు ఇల్లు కూలగొట్టుడు, పైసలు వసూలు చేసుడు, దీంతో ఏమైంది? అట్మాస్ఫియర్ దెబ్బతిన్నది, మార్కెట్కి పోయింది. ఎందుకు మూసీ సుందరీకరణ ఎందుకు అడ్డుకుంటుంది బీఆర్ఎస్? ఎవరు అడ్డుకున్నారు? మూసీ చేయమని మూసీ సుందరీకరణ ప్రారంభించిందే బీఆర్ఎస్, అడ్డుకోలే బీఆర్ఎస్. 10 ఏళ్ళు చేయలేదు మీరు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సుధీర్ రెడ్డి చేశారు, కానీ 10 ఏళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్ భరత్. ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. మాకేం మొదటి ప్రాధాన్యత ఏముంటే రాష్ట్ర ప్రజలందరికీ మంచినీళ్ళు, త్రాగునీరు ఇవ్వాలి. త్రాగునీరు ఇచ్చినాం. రాష్ట్ర ప్రజలకు 24 గంటల నాణ్యమైన కరెంటు. అంతకుముందు 7 గంటల కరెంటే ఉండేది, కోతలు ఉండేవి. జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, రణగన ధ్వనులు ఉండేది. మేము వచ్చినాక అది బంద్ అయిపోయింది. 24 గంటల కరెంట్ ఇచ్చినాం. హైదరాబాద్లో మేము వచ్చిన తర్వాత ఎన్ని ఫ్లైఓవర్లు, ఎంత హైదరాబాద్ సిటీని డెవలప్ చేసినామో ప్రజలకు తెలుసు. లా అండ్ ఆర్డర్ ఎట్లా మెరుగుపరిచినామో తెలుసు. ఈ రాష్ట్రంలో సాగు భూమిని 1,22,00,000 ఎకరాల నుంచి 2,22,00,000 ఎకరాలకు చెక్ డ్యాములు, చెరువులు, ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 2,22,00,000 ఎకరాల సాగు భూమిగా మార్చాం. అదే ప్రాసెస్లో మూసీ కూడా ఏం చేసినామంటే, అసలు మూసీ సుందరీకరణ అంటే ఏంటి బాస్? ఫస్ట్ మూసీలో మురికి నీరు ప్రవహించద్దు. ఎక్కడి నుంచి పోతుంది మురికి నీరు? హైదరాబాద్ జంట నగరాల ప్రజల డ్రైనేజ్ వాటర్ మూసీలోకి వెళ్తుంది. అది వెళ్ళొద్దంటే ఏం చేయాలి? ఎస్టీపీలు కట్టి శుద్ధి చేసిన నీరు మూసీలోకి పంపాలి. 2,500 కోట్లు ఖర్చు పెట్టి సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మేము కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఆ ఎస్టీపీలు కట్టి పూర్తి చేసినాం. సెకండ్ ఫేజ్ ఏం జరగాలి? మూసీకి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి డిపిఆర్ తయారు చేసినాం. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి అందులో పోయడానికి. ఈ టర్మ్ గెలవగానే అది పిలిచి అందులో శుభ్రమైన నీళ్లు వదలాలనేది మా ప్రయత్నం. సో మూసీ శుభ్రం చేయడం ముఖ్యమా, మూసీ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమా? మేము ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం తప్ప మూసీ సుందరీకరణకు, మూసీలో వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు. హైడ్రా అయితే 2024 జూలై వరకు కట్టిన బిల్డింగ్స్ ఏవి కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు సపోర్ట్ చేస్తారా? కాదు, ఎప్పుడు మాట్లాడినది చేతులు కాలేక ఆకులు పట్టుడు అంటారు. మొత్తం మార్కెట్ పడిపోయి, రియల్ ఎస్టేట్ తగ్గిపోయి, బిల్డర్లలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చి ప్రజలంతా కోపానికి వస్తే అప్పుడు అర్థమైపోయి అయ్యయ్యో తప్పైపోయింది, కొత్త వాటికే వర్తిస్తాయి, పాత వాటికి. మా వల్ల భయం లేక్ వ్యూ అంటే ఎవరైనా భయపడాల్సిందే, చెరువును ఆక్రమించాలంటే భయపడాల్సిందే. అది రేవంత్ రెడ్డి ఘనత, హైడ్రా ఘనత అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా మీ టైంలో చెరువులు మొత్తం ఆక్రమణలకు గురైనాయి. టీఆర్ఎస్ టైంలో, అంతకుముందు కాంగ్రెస్ టైంలో కూడా గురైనాయి. బట్ ఇప్పుడు కొత్తగా ఎవరు చెరువును ఆక్రమించాలన్నా ఫ్యూచర్ లో గవర్నమెంట్ వస్తే, బీఆర్ఎస్ హయాంలోనే మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో ఉండే చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి, బౌండరీస్ ఫిక్స్ చేసి మొత్తం కూడా గూగుల్ మ్యాప్లో పెట్టించినాం మేము. అప్పటికే పెట్టి ఎవరైనా పర్మిషన్ కావాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఇవ్వద్దని కూడా పెట్టాము. అంతకుముందు తెలుగుదేశం కాంగ్రెస్ హయాంలోనే చాలా జరిగాయి. 1. 2, మూసీలో పేదల ఇల్లు కూలగొట్టారు. ఎందుకు అసలు ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏంది? అప్పుడు మల్లయ్య ఉంటే తప్పు కానీ మాల్ కడితే తప్పు లేదన్నది రేవంత్ రెడ్డి తీరు. ఆ ఇండ్లన్నీ కూలగొట్టి దాని పక్కన పెద్ద పెద్ద మాల్స్ కడతారట, షాపింగ్ కాంప్లెక్స్ కడతారంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అక్కడ కొంత ఓపెన్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ కట్టు. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని అక్కడ బతుకుతుంటే వాడిని నడి రోడ్డు మీద పడేస్తా అంటే తప్పు. 1. 2వది 2013 యాక్ట్ అమలు చేస్తామన్నారు. 13 యాక్ట్ అంటే ఏం చేయాలి? ఆ ఇండ్లను నోటిఫై చేయాలి. వాళ్ళకి 2013 యాక్ట్ కింద వేజ్ కంపెన్సేషన్ 700 లక్షల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకు కొత్త ఇల్లు కట్టి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి.
ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఎందరుంటే అందరికీ ఇల్లు ఇవ్వాలి. అది ఏమి చేయకుండా కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో తీసుకుపోయి వాళ్ళని పడేసి వచ్చింది. ఇది అన్యాయం అని చెప్పి దాన్ని వ్యతిరేకించడం తప్ప మూసీ బ్యూటిఫికేషన్కి మేము వ్యతిరేకం కాదు. హరీష్ రావు గారు, ప్రభుత్వం పదే పదే బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తుంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు తెలియకుండా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేపించారు. హరీష్ రావు కూడా మిగతా వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ చేపించారన్నారు. 2 డబుల్ బెడ్రూమ్, ఒకటి ఫెయిల్యూర్ మోడల్. కేవలం మాటలను మాత్రమే ప్రకటించారు. మూడోది, వీరెవరిని కూడా పబ్లిక్ని కలవలేదు, అందుకే బీఆర్ఎస్ అధికారంలో రాలేదు ఈసారి అనేది కూడా. ఈ 3 ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చేస్తుంది. అహంకారపూరితమైన అధికార దర్పంతో బీఆర్ఎస్ నాయకులు ఊగారు అనేది కూడా పదే పదే ఆరోపిస్తుంది. డన్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయం మాట్లాడారు. హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ప్రజల్ని ఇళ్లలోకి తోలిచ్చినాం కదా. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ప్రజల్ని ఇళ్లలోకి తోలిచ్చాం. దాదాపు 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ కట్టించింది. ఒక నా కాన్స్టిట్యున్సీ ఉంది, దాదాపు నేను ఒక 4,000 కట్టించాను. పోచారం శ్రీనివాసరెడ్డి గారు 11,000 ఇండ్లు కట్టించాడు. అట్లా చాలామంది ఎమ్మెల్యేలు 3,000, 4,000, 2,000, 1,000 ఇలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా కట్టారు. హైదరాబాద్ నగరంలో కూడా కట్టారు. కాంగ్రెస్ది దుష్ప్రచారం. నిజంగా ఇప్పుడు 14 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 14 నెలల్లో కూల్చివేసిన ఇండ్లు ఉన్నాయి తప్ప ఒక్క ఇల్లు కట్టిందా బైసాబ్ కాంగ్రెస్? 14 నెలల కాంగ్రెస్ పాలనలో కూల్చిన ఇండ్లే ఎక్కువ, కట్టిన ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఆ మాట మాట్లాడే అర్హత కాంగ్రెస్కి లేదు. నంబర్ 1. నంబర్ 2, ప్రజలకు దూరంగా అన్నారు. పరిపాలనలో మేము ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాం. ప్రజలకు కష్టాలు లేకుండా, అవినీతి లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించే ప్రయత్నం మేము చేశాం. మీరేం చెప్పిండ్రు? ముఖ్యమంత్రి ప్రతిరోజు తన ఇంట్లో ప్రజల్ని కలుస్తాడు అని మేనిఫెస్టోలో పెట్టారు. ఒక్కరోజు ఒక 5 నిమిషాలే కలిసిండు రేవంత్ రెడ్డి. 14 నెలల్లో రేవంత్ రెడ్డి ఏ రోజు ప్రజల్ని కలిశాడు చెప్పండి నాకు. ఏ రోజన్నా ప్రజల్ని కలిశాడా? మీ మేనిఫెస్టోలో ప్రజాపాలన అందిస్తామన్నారు. అసలు ఇవాళ నల్గొండ మీటింగ్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు, మహబూబాద్ మీటింగ్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు. మా విమలక్క వాళ్ళు లగచర్ల పోతామంటే నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి లగచర్ల పోతే అరెస్ట్ చేశారు. అంటే ప్రజాపాలన లేనే లేదు, మాటలే ఉన్నాయి తప్ప చేతల్లో కాంగ్రెస్ ఇవాళ ప్రజాపాలన అందించలేకపోయింది, ప్రజల్ని కలవలేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అడ్డగోలుగా మా మీద ఆరోపణలు చేసి లీకుల మీద లీకులు ఇచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తుంది తప్ప అందులో నిజాలు లేవు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఇప్పటికే కొంతమందికి బెయిల్ వచ్చినాయి. నిజాలుంటే తప్పకుండా మీరు ఏ విచారణ అయినా జరుపుకోవచ్చు, దానికి భయపడేది లేదు. నమస్తే సార్, నా పేరు సాయి ఆదిత్య, సీనియర్ డెస్క్ జర్నలిస్ట్ని. బీఆర్ఎస్ నుంచి థ్రెట్ ఉండడం వల్లే మేము పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకులు ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, కూలిపోతుంది అన్న కామెంట్స్ చేశారు. దాన్ని రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకోవడం వల్లే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని ఆకర్షించారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మీ సాయి ఆదిత్య, అది టోటలీ రాంగ్. కేసీఆర్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో ఎంపీ ఎన్నికలు జరిగేటప్పుడు 5-6 సార్లు చెప్పారు, 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటేనే పాలేందో నీళ్ళేందో తేలుతుంది, కేసీఆర్ పాలన బాగుందా లేదా అని ప్రజలు అర్థం చేసుకుంటారు, 5 ఏళ్ళు ఉండాలి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే కేసీఆర్ గారు మాట్లాడారు. నేను కూడా అనేక మీటింగుల్లో మాట్లాడాం. అది ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు 63-64 సీట్లు కాంగ్రెస్ గెలిచిందన్న గంటలో ప్రగతి భవన్ ఖాళీ చేసి సొంత కారులో ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. మాకు అటువంటి ఆలోచన ఉంటే మేము ఎందుకు వెళ్తాం? అంత అర్జెంట్గా పోవాల్సిన అవసరం అడుగుతారు. 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుందా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారా? అది కాంగ్రెస్ పార్టీని అడగాలి, నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు కదా. యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ఆ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ప్రశ్నించడం మా బాధ్యత. ఉంటుందా ఉండదా అంటే వాళ్ళ ఎమ్మెల్యేల ఇప్పుడు మొన్న ఏదో మీటింగ్లు, హోటల్ మీటింగ్లు, ఈ మీటింగ్లు ఆ మీటింగ్లు అవుతున్నాయి అంటున్నారు. వాళ్ళ సంగతి ఏందో ఇవాళ ఢిల్లీకి పిలిచింది కూడా హైకమాండ్ చాలా సీరియస్గా ఉన్నది. మొట్టికాయలు వేసింది ముఖ్యమంత్రి అంతా. ఇవాళ హైదరాబాద్ ఢిల్లీలో ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు, చాలా గురించి కోపంగా ఉన్నాడు. ఈ పైకి ఏదో రాహుల్ గాంధీని రమ్మనడానికి పోయినామని చెప్తున్నారు కానీ ఎమ్మెల్యేల నుంచి పోయిన కంప్లైంట్ల మీద హైకమాండ్ పిలిచింది, హైకమాండ్ ఆయన ప్రశ్నించడానికి పిలిచారు అని అంటున్నారు. సో నిజమేందనేది వాళ్ళు చెప్పాలి. ఐ కాంట్ సే. అంటే కాంగ్రెస్ లో మోర్ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఉన్నారా రేవంత్ రెడ్డి కాకుండా ముఖ్యమంత్రి? దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఎవరికి వాళ్ళే కాంగ్రెస్లో చాలా మంది ముఖ్యమంత్రులని చెప్పుకుంటుంటారు, చాలా మంది బాధపడుతున్నారు. నిన్నగాక మొన్న వచ్చినాడు అయినాడు, మేము ఎన్నేళ్ళ నుంచి ఉన్నామని అనేవాళ్ళు ఉన్నారు. మన పేపర్లో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం. బట్ ఏది ఏమైనా వీఆర్ లీస్ట్ కన్సర్న్డ్ అబౌట్ కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్. మాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం నడవాలని మేము కోరుకుంటాం. వాళ్ళ ఫెయిల్యూర్స్ను ప్రశ్నించడం మా బాధ్యత. సో రేవంత్ రెడ్డి ఉంటాడా, ఇంకోళ్ళు అవుతారా, ఎవరైతే మాకేముంది, మాకు కావాలి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. లేదంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ను ఎండగట్టి ప్రజల్లో
వాళ్ళ ఫెయిల్యూర్స్ను రిజిస్టర్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా ప్రభుత్వం రావాలన్నది మా ఆలోచన. సార్ షఫీ సార్ వీడియో హెచ్ఓడి సార్, హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి రుణమాఫీని రెచ్చగొట్టి ఉన్న కొత్త డబ్బుని కూడా ఖాళీ చేశారు ప్రభుత్వం. నువ్వు ముఖ్యమంత్రి కదా బాస్, నువ్వు రేవంత్ రెడ్డికి ఆ మాత్రం అవగాహన ఉండాలి కదా. ఒక ప్రకటన చేసేటప్పుడు ముఖ్యమంత్రి ఆచితూచి అధికారులతో మాట్లాడి క్యాబినెట్తో మాట్లాడి మన ఆర్థిక పరిస్థితి ఏందో చూసుకొని ప్రకటన చేయాలి. నంబర్ 1. నంబర్ 2, మీరు హామీ ఇచ్చేటప్పుడే December 9 ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం, మొదటి సంతకం పెడతాం, ఒక్క స్ట్రోక్లో చేస్తామని ఎందుకు మాట్లాడిండ్రు మరి? అంటే అప్పుడు ఏమన్నారు అడిగితే, మా కాంగ్రెస్కు చాలా పరిపాలన అనుభవం ఉంది, మేము ఈ దేశాన్ని పాలించినాం, మాకు సంపద ఎలా సమకూర్చుకోవాలో తెలుసు, ఎలా పంచాలో మాకు తెలుసు అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. కొట్టినప్పుడు చేయాలి కదా. చేయనప్పుడు డెఫినెట్గా అడుగుతా. హరీష్ రావు కాదు, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా డెఫినెట్గా అడుగుతా. ఇంకా చాలా ఉన్నాయి అడగాల్సినవి. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని మాటలు చెప్పారు, ప్రజలకు అందమైన మాటలు చెప్పారు కదా, చప్పట్లు కొట్టించుకున్నారు, ఓట్లు వేయించుకున్నప్పుడు చేయాలి. మరి చేయకపోతే క్షమాపణ చెప్పండి, చెంపలేసుకోండి. మేము తప్పుగా చెప్పినాము, ప్రజల్ని మోసం చేసినాము, మీకు 100 రోజుల్లో చేస్తామని చెప్పి మీ పొరపాటు చేసినామని క్షమాపణ కోరండి, బహిరంగ క్షమాపణ కోరండి. సార్ కేసీఆర్ వారసుడు కేటీఆర్, హరీష్ రావు వారసుడు ఎవరు సార్? నెక్స్ట్ ఎప్పుడు రాబోతుంది? ఇప్పటి వరకైతే నా పిల్లలు చదువుకుంటున్నారు, అటువంటి చర్చ మా ఫ్యామిలీలో ఎప్పుడూ రాలేదు. హరీష్ రావు గారు, రాజకీయాలు పక్కన పెడితే పర్సనల్గా అసలు హరీష్ రావు గారికి టైం ఉంటుందా? ఒకవేళ టైం ఉంటే ఏం చేస్తారు? ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఉంటుందా? షాపింగ్కి వెళ్తారా? హరీష్ రావు గారికి టైం దొరికితే అసలు ఏం చేస్తారు? నిజం చెప్పాలంటే అమ్మా, టైం అయితే అసలు ఉండదు. అదే, ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు ఈ మొబైల్ ఫోన్లు, ఈ సోషల్ మీడియా వచ్చినాక మా పరిస్థితి ఇంకా దారుణం అయిపోయింది. ఈ సోషల్ మీడియా లేకముందన్నా అన్నం తినే ఒక అర్ధగంటనో పావు గంటనో కొంచెం తిరిగ్గా తినేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆ తినేంతసేపట్ల 2 ట్విట్టర్లు, 4 వాట్సాప్ మెసేజ్లు, లేకపోతే ఇంకో ఫోన్ కాలు, పరిస్థితి ప్రతి నిమిషము మనము ఆన్ టోస్ లాగా అయిపోయింది పరిస్థితి. సో అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఎంత పని చేస్తే అంత పని ఉంటుంది. మీకు ఎప్పుడైనా ప్రెషర్గా ఫీల్ అయ్యారా, స్ట్రెస్గా ఫీల్ అయ్యారా? ఉంటుంది, చాలా సందర్భాల్లో స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ఒక పాజిటివ్నెస్ కూడా ఉంటుంది. నీకు రిజల్ట్ ఉంటే నీకు తెలియకుండానే నీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇవాళ డేలో కొంతమంది ప్రజలకు ఉపయోగపడే పని చేశాము, ప్రజలు నిన్ను బాగా మెచ్చుకున్నప్పుడు, ప్రజలు తమ సంతోషాన్ని వెలుబుచ్చినప్పుడు, లేదా నీకు నువ్వుగానే ఇవాళ అనుకున్న పనులన్నీ చేసి ప్రజలకు, సమాజం నిన్ను గుర్తించేంత బాగా పనిచేసినప్పుడు అసలు ఆ కష్టం అనేది తెలియదు. ఆ బాడీలో తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏదన్నా ఒక రోజు నోరు జారి ఎవరినైనా ఏదైనా మాట అనడం కానీ, లేదా అనుకోకుండా ఒక పొరపాటు చేసామను, ఒక తప్పు జరిగింది, లేదా ఏదో ఒక తప్పటడుగు పడ్డప్పుడు తెలియకుండానే నెగటివ్ వైబ్రేషను, స్ట్రెస్ బాగా వస్తుంది బాడీలో. పాలిటిక్స్లో జనరల్గా ఏమైందంటే, డెలివరీ ఉన్నప్పుడు నీకు ఆ స్ట్రెస్ రాదు, యూ విల్ బీ మోర్ పాజిటివ్. తెలియకుండానే ఇంకా శక్తి వస్తుంది నీ శరీరంలో. కానీ పొరపాట్లు జరిగినా, విమర్శలు వచ్చినప్పుడు కానీ, తప్పు జరిగినప్పుడు మాత్రం తెలియకుండానే స్ట్రెస్కు లోన్ అవుతుంటారు. మీ కిడ్స్ అంటూ ఉంటారా మిమ్మల్ని మిస్ అవుతారు, అసలు వాళ్ళతో స్పెండ్ చేసే టైం? చాలా అంటుంటారమ్మా, నిజంగా అయితే టోటలీ ఐ మిస్డ్. అంటే ఏమవుతుంటాయంటే, వాళ్ళకు సమ్మర్ వెకేషన్ రాగానే వాళ్ళు చదువుకునే స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఊటీ పోయిందట, లేకపోతే ఇటు మద్రాసు పోయిందట, లేదా ఫారిన్ పోయిందట, మనం ఎప్పుడు పోతాం అంటారు. మాకు ఆ పరిస్థితి ఉండదు. ఒక్కసారి ప్లాన్ చేసుకున్నాం మేము, జపాన్ పోదామని. ఐ థింక్ 2017 ప్లాన్ చేసుకున్నాము. టికెట్స్ బుక్ అయినాయి, ఇంట్లో వీళ్ళంతా లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. నేను కాన్స్టెన్సీలో సిద్దిపేటలో ఉన్నాను. సిద్దిపేట నుంచి ఇంకా నైట్ 8 o'clock ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాలి. నేను 5ంటికి బయలుదేరి 5 వరకు ఇంటికి వస్తాను అని చెప్పాను. 5 వస్తాను, మనం వెళ్దాం 8 అని చెప్పాను. పాపం వాళ్ళంతా రెడీ చేసుకున్నారు, సూట్ కేసులు అయిపోయింది, పాస్పోర్టు, స్టాంపింగ్, వీసా, ఎవ్రీథింగ్ అయిపోయింది, టికెట్లు బుక్ అయినాయి. కరెక్ట్గా 3:30కు ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్లో లాఠీ చార్జ్ అయింది. లాఠీ చార్జ్ అయిందట, ఫైరింగ్, గాల్లో కాల్పులు జరిపారు అని ఫోన్ వచ్చింది. ఇంకప్పుడు ఏం చేయాలి? నేను డిస్ట్రిక్ట్ మినిస్టర్ను, ఇరిగేషన్ మినిస్టర్ను, ఇంకెక్కడ వెళ్తాం? ఐఎమ్ రెస్పాన్సిబుల్. సో ఆ విషయం తెలుసుకొని సీరియస్నెస్ ఏంటి, ఇష్యూ ఏంటి, ఆ రైతులతో మాట్లాడాలి. నేను ఆ టైంలో విదేశాలకు పోతే ఏమంటారు? ఇక్కడ ఇంత కాల్పులు జరుగుతూ ఉంటే లాఠీ చార్జ్ అయితే మంత్రి విదేశాల్లో విహారయాత్రకు పోయిండు అంటారు. ఇంకా ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా అయిపోయింది, ఐఎమ్ సారీ, మీరు ఇంకా క్యాన్సిల్ అని పిఏకి చెప్పి టికెట్లు క్యాన్సిల్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని రాత్రి వైఫ్ అర్థం చేసుకుంది. కానీ పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు ఏడవడము, అల్లరి, గొడవ నడుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉండి రాత్రి రైతులను పిలుచుకొని మళ్ళీ మాట్లాడి ఆ ఇష్యూను ప్యాసిఫై చేసి, దాని మీద ఎంక్వైరీ చేసి, ఆ పోలీస్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నాం.
సో ఇట్లాంటివి ఉంటాయి మాట. హరీష్ రావు అంటే బిజీ, అసలు ప్రజా సమస్యలు ఒత్తిళ్లు అన్నీ ఉంటాయి. హరీష్ రావు గారికి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆయన స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు? కంపల్సరీ చెప్పాల్సిందే సార్ ఇది. సరే, స్ట్రెస్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఒక 5-6 సంవత్సరాల నుంచి యోగా స్టార్ట్ చేశాను. బాగా స్ట్రెస్ పెరిగినాక డాక్టర్లు ఫ్రెండ్స్ సలహా ఏంటంటే, నువ్వు కొంచెం స్ట్రెస్ తగ్గాలంటే నిద్ర సమయం కూడా సరిపోదు అన్నప్పుడు యోగాను ఒక అరగంట కరెక్ట్గా చేసుకోగలిగితే నీ నిద్రలో ఉండే వెసులుబాటును కూడా ఇది నీ యోగా కొంత కవర్ చేయగలుగుతుంది, నీ ఆరోగ్యాన్ని కవర్ చేస్తుందంటే అది యోగా స్టార్ట్ చేసి కొంత అది స్ట్రెస్ బస్టర్గా చేసుకునేవాడిని. ఇంకా మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే ఇంకా కొద్దిసేపు నిద్రపోయే ప్రయత్నం చేయడం, కొద్దిసేపు ఒక 2-3 అవర్స్ అట్లీస్ట్ నిద్రపోవడం ద్వారా కొంచెం ఆ స్ట్రెస్ను తగ్గించుకునే ప్రయత్నం, అంటే ప్రశాంతంగా ఉండడం. నిద్రపోవడం మీన్స్ ప్రశాంతత. అంత ఒత్తిడి తగ్గించుకోవడం, ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఒక 2 days గడుపుదాని ఎప్పుడైనా అనిపించిందా? అవకాశం ఉండదు మాకు అస్సలు. ఈ మాకేమైంది, మొదటి 2001 నుంచి 2014 వరకు 14 ఏళ్ళు ఉద్యమమేనాయి, రోజు ఫైటింగ్ అయినా, రోజు ఎప్పుడు ఏ టెన్షన్ ఏది మీద పడుతుందో తెలియని పరిస్థితి ఉండే 14 ఏళ్ళు. ఆ తర్వాత గవర్నమెంట్లో కూడా మేము ఉద్యమ స్ఫూర్తితో పనిచేసాం, పోటీ పడి పనిచేసినాం, డెలివరీ అని ఒక స్పిరిట్లో పనిచేసినాం. సరే, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష పాత్ర. నమస్తే సార్, నా పేరు శేఖర్. ఢిల్లీలో ఆప్ సర్కార్ కూలిపోతుందని సర్వేలని చెప్పినాయి. మరి లిక్కర్ కేసులో ఈ కవితకి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? సరే, సర్వేల సంగతి చెప్తారు. ఇప్పుడు హర్యానాలో ఏం చెప్పిండ్రు, అందరూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు, రిజల్ట్ చూస్తే బీజేపీ గెలిచింది. సో రేపు ఢిల్లీలో కూడా నిజంగా బీజేపీ గెలుస్తుందా ఆప్ గెలుస్తుందా డబ్బులు ఇప్పిన తర్వాత మాట్లాడుకుందాం. దాంట్లో నాకు తెలిసి ఆ కేసులో ఏమీ లేదు, అది కేవలం ఒక పథకం ప్రకారంగా ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటిది. ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రాసెస్లో కవిత గారిని ఇబ్బంది పెట్టారని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు తెలంగాణలో అన్ని పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా బీసీలకు ప్రాధాన్యత. ఇప్పుడు మొదటి శాసనసభ స్పీకర్గా ఒక బీసీని పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఒక బీసీకే అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో మొన్నటి వరకు మా పార్టీ సెక్రటరీ జనరల్గా 2వ స్థానంలో కేశవరావు గారు, బీసీఏ మా 2వ స్థానంలో పార్టీలో ఉన్నారు. అట్లా ఎప్పుడైనా పార్టీలో బీసీలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత గౌరవం ఉంది, రేపు భవిష్యత్తులో ఇంకా కూడా ఉంటుంది. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీనా, ఇప్పుడు ప్రజెంట్ జాతీయ పార్టీనా? రెండోది, గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ అనధికారికంగా పొత్తు పెట్టుకున్నాయని బయట చాలా విమర్శలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి జమిలీ ఎన్నికలపైన మీ వైఖరి ఏంటి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నిజంగా కేసీఆర్ చెప్పింది ఈరోజు నిజమైంది బైసాబ్. ఆయనకు ఒక అంచనా ఉండేది, 2024లో ఈ దేశంలో ఏకపక్షంగా ఏ పార్టీ అధికారంలోకి రాదు, కోalition గవర్నమెంట్ వస్తుంది, సంకీర్ణ యుగం వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఎంపీల చేతిలో ఉంటే అద్భుతంగా ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవచ్చు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు అనేది కేసీఆర్ గారి విజన్. ఇవాళ ఆ విజన్ కరెక్ట్ అయింది. దురదృష్టవశాత్తు మేము రాష్ట్రంలో ఓడిపోయినాం. మేము గెలిచి ఉంటే ఇవాళ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈసారి మన పార్లమెంట్లో గెలిచిన తర్వాత ఎన్ని నిధులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్? 2024 బడ్జెట్ ఏపీ బడ్జెట్ అన్నారు, 2025 బడ్జెట్ బీహార్ బడ్జెట్ అన్నారు. బీహార్లో ఉన్నది ఒక రీజనల్ పార్టీ, అది రీజనల్ పార్టీయా జాతీయ పార్టీ అంటే మీరే చెప్పాలి. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో చేసినారు, బట్ బేసిక్గా బీహార్ పార్టీ. కానీ ఇలా ఎన్ని నిధులు వచ్చినాయి బీహార్కు బడ్జెట్లో? అంటే ఈ సంకీర్ణ యుగంలో రీజనల్ పార్టీస్ ఆర్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్. లాస్ట్ టైం తమిళనాడులో కూడా డిఎంకే ఏఐడిఎంకే యూపీఏలో పార్ట్నర్షిప్గా ఉండి అద్భుతంగా ఇండస్ట్రీస్ను కానీ తమిళనాడులో హైవేస్ కానీ పోర్ట్స్ కానీ బాగా డెవలప్ చేసుకున్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండి ఇవాళ కొన్ని ఎంపీలు మేము గెలిచిండుంటే, మేము అనుకున్న విధంగా మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ కొన్ని గెలిచిండుంటే ఇవాళ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉండి తెలంగాణకి ఇవాళ ఎంత మేలు జరిగి ఉండేదో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఒకటి, దట్ వాజ్ అవర్ ఐడియా. వాట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్? ఒక నేషనల్ ప్రాజెక్ట్ కావాలన్నా, ఒక ప్రాజెక్ట్ క్లియరెన్స్ కావాలన్నా, ఒక బుల్లెట్ రైల్ కావాలన్నా, కొత్త రైల్వే లైన్లు కావాలన్నా, నేషనల్ హైవేస్ కావాలన్నా, కొన్ని ఫ్యాక్టరీస్ రావాలన్నా కేంద్రం సహకారం కావాలి కదా. ఇవాళ ఏమవుతుంది? ప్రతిదానికి గుజరాత్ గుజరాత్ గుజరాత్. మొత్తం ఏ ఇండస్ట్రియలిస్టులు భారతదేశానికి వచ్చినా గుజరాత్కే తోలుతూ ఉన్నారు. మొత్తం ఇండస్ట్రీ అంతా గుజరాతే పోతుంది, నిధులన్నీ నార్త్ ఇండియాకే పోతున్నాయి. మనము రూపాయి ఇస్తే మనకు వచ్చేది 40 పైసలు,
కానీ అక్కడనేమో 40 పైసలు ఇస్తే రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు పోతుంది. మనం సంపద తెలంగాణది, సౌత్ ఇండియాది, కానీ ఖర్చు అంతా కూడా ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి, ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ముందు అంచనా వేశాం. సో దీనికి అడ్డుకట్ట వేయాలంటే మనం ఒక నిర్ణయాత్మక శక్తిగా కేంద్ర ప్రభుత్వంలో ఉండడం ద్వారా సౌత్ ఇండియాకి కానీ పర్టికులర్లీ తెలంగాణకు మేలు చేయొచ్చు అనేది కేసీఆర్ గారి ఆలోచన. సో ఆ రకంగా ఆయన ప్రయత్నం చేశారు. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని మీరు ఏదైతే అన్నారో అది 100% ఫాల్స్. అసలు అటువంటి ప్రయత్నమే జరగలేదు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుంటే అసలు మేము జీరో ఎందుకుంటాం? జీరోగా మేము ఓడించుకొని మా శక్తిని తగ్గించుకొని బీజేపీని గెలిపిస్తాం. అసలు అవసరమా మాకు? ఈజ్ ఇట్ నాట్ సూసైడల్ ఫర్ అస్? సో డెఫినెట్గా వీ ట్రైడ్ అవర్ బెస్ట్. కానీ ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశంలో ఓటింగ్ జరిగిన తీరు చూస్తే ఈ మోడీ యాంటీ మోడీగా ఈ దేశంలో ఎన్నికలు జరిగినాయి. ప్రజలు మోడీ గెలవాలా, మోడీ ఓడాలా అనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా చూడడం ద్వారా ఈ మొన్నటి ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది మన రాష్ట్రం వరకు. సార్ ఫైనల్గా కన్క్లూజన్ చేసే ముందు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ రూల్, 3 సంవత్సరాల 10 నెలలు అట్లా ఉంది. ఏంటి ఎట్లా పెట్టుకున్నారు అంటే ఈ 4 సంవత్సరాలు ఏమైనా ప్లాన్ చేసుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరన్న 3 సంవత్సరాల 10 నెలలు ఉంటుందా ఉండదా, ఏదో జమ్లీ ఎన్నికలు అంటున్నారు. 2027లో వస్తాయని ఓలంటుండ్రు, 28లో వస్తాయి ఫస్ట్ క్లాన్ ఓరంటున్నారు. సో అది ఏందనేది మీ నుంచి అయితే ముప్పలేదు, అది ఏందనేది మా చేతిలో అయితే లేదు. ఫస్ట్ 6 నెలలు అన్నారు మేము, వాళ్ళ ఉంటుందో ఉండదో అని అన్నారు. ఇప్పుడు మీ నుంచే 10 మంది పోయారు కాబట్టి ఆ మాట అనట్లేదు. ఎవరు? ఫస్ట్ 6 నెలలు కేసీఆర్ కూడా అన్నారు. ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందా అనేది మాకు అవసరం లేదు. బట్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇలా కేంద్రం నిర్ణయం మీద ఆధారపడ్డది. జమిలీ పెట్టి 2027లో తెస్తారు యూపీతో పాటు అని ఒక టాక్ ఉంది. వీ డోంట్ నో, అది చెప్పాల్సింది మోడీ గారు తప్పితే అమిత్ షా గారు, ఇంకొకరికైతే తెలియదు. అది ఇప్పుడు దాని మీద పార్లమెంట్లో జేపీసీ వేశారు, రిపోర్ట్ వస్తుంది, అది ఏమవుద్దో చూద్దాం. సరే, ఎట్ ద మోస్ట్ హైయెస్ట్ అయితే ఉన్నది మీరన్న 3 ఏళ్ల 10 నెలలు వస్తే ముందుకు రావచ్చు, లేదంటే 3 ఏళ్ల 10 నెలలకే ఎలక్షన్స్ జరుగుతాయి. సో మాకైతే నిజంగా చెప్పాలంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్గా బీఆర్ఎస్ గ్రో అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్గా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అంటే ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్. ఆఫ్టర్ పార్లమెంట్ మేము అనుకున్నాము, చాలా డెఫినెట్గా ఫీల్ అవుతాం కదా, డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకుంటాం కదా, ఆలోచించాం. ప్రజలు 3 కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంది, మోడీ యాంటీ మోడీగా పోయింది అనేది తర్వాత అర్థం చేసుకున్నాం, ఫైట్ చేయాలనుకున్నాం. నిజంగా ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ వీఆర్ బౌన్స్ బ్యాక్. ఈరోజు పరిస్థితి చూస్తే మొన్న కొన్ని సర్వేలు వచ్చినాయి ఏడాది పాలన తర్వాత. ఇవాళ ఎన్నికలు జరిగితే చాలా సర్వేల్లో 90 సీట్లు 100 సీట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనేక సర్వేల్లో కూడా వస్తూ ఉంది. బహుశా స్థానిక సంస్థల్లో కూడా డెఫినెట్గా మేము మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాం, డెఫినెట్గా మా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని మేము అనుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ ఓడిపోవడానికి 2 ప్రధాన కారణాలు చెప్పారు. ఒకటి ఆరోగెన్స్, రెండోది నాట్ యాక్సెసిబుల్ లేకుండా ఉండడు. హరీష్ రావు యాక్సెసిబుల్ ఉన్నారు, బట్ చాలా మంది లీడర్స్ లేరు. ప్రగతి భవన్కి వెళ్ళాలంటే అది ఒక ఇబ్బంది, కేసీఆర్ని కలవాలంటే సంవత్సరాల తరబడి వెయిటింగ్. కలిస్తే ఆయన వరాలు ఇస్తారు, బట్ కలవకుండా ఉండడం. సో సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది కదా ఇప్పుడు. కేసీఆర్ని కలవాలంటే ఇప్పుడు కష్టమే కదా, ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. 100% రాంగ్. ఫామ్ హౌస్ అనేది ఒక నెగటివ్ వర్డ్ అండి, అది వ్యవసాయ క్షేత్రం. ఈజ్ మేబీ చీఫ్ మినిస్టర్, హీ మేబీ అపోజిషన్, ఈజ్ ఎ ఫార్మర్. బేసికల్లీ హీ కేమ్ ఫ్రమ్ ఫార్మర్ ఫ్యామిలీ. ఇవాళ కూడా ఆడపోతే ఏముంటుంది, ఇంత వరి పొలం ఉంటుంది, ఏదైనా ఇంత పంట ఉంటుంది, అంతకు మించి ఆడ ఉన్నదేమున్నది ఆడ. ఒకటి. 2 ఫామ్ హౌస్ అంటే దట్ ఈస్ హైదరాబాద్ చుట్టూ ఉండేది ఫామ్ హౌస్, అదేముంది వ్యవసాయ క్షేత్రం అది ఒకటి. రెండవ విషయానికి వస్తే మొన్న జహీరాబాద్ నుంచి 400-500 మంది పోయినారు. వాళ్ళు కూర్చోబెట్టుకుని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా, ఎవరు పోయినా ఆయన కలుస్తూ ఉన్నారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నెంబర్ 1 ఈజ్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. నెంబర్ 2. నెంబర్ 3, అసలు మేము అనుకోలే కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా ఏడాదిలోనే పడిపోతుంది, రేటింగ్ ఇట్లా పడిపోతుంది అని మేము అనుకోలే. మాకు వాళ్ళే రోజు ఒక అంశం ఇస్తున్నారు. ఇలా గురుకుల పిల్లల్లో విషాహారం తినడము, చనిపోవడము, ఆసుపత్రుల పాల్గొనడం, మూసీలో కూల్చివేతలు ప్రారంభించి ప్రజలు తెలంగాణ భవన్ డోర్లు తోసుకొని భవన్లోకి వచ్చి మమ్మల్ని కాపాడండి అని ప్రజలు రావడం, హైడ్రా పేరిట ప్రజలు మా దగ్గరికి రావడం, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని కాలేజ్ పిల్లలు మా దగ్గర రావడం, ఇట్లా అనేక అంశాలు. లగచర్ల అక్కడ గిరిజన రైతుల్ని బేడీలు వేయడము, జైల్లో పెట్టి ఒక అంశం ఇస్తే ప్రధాన ప్రతిపక్షంగా లగచర్ల విషయంలో స్పెసిఫిక్గా అడగాలి. హరీష్ రావు ఇన్ఛార్జ్ కొడంగల్ చాలా కాలం వరకు కూడా రెచ్చగొడుతున్నా, నా నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవద్దా, హరీష్ రావు నియోజకవర్గమే అభివృద్ధి చెందాలా, కేసీఆర్ నియోజకవర్గం కేటీఆర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలా, సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల లాగా కొడంగల్ ఎందుకు అభివృద్ధి చేయనివ్వరు అని ఆయన అడుగుతున్నారు. చేసుకో, నేను ఎవరొద్దని ఇప్పుడు నువ్వు మెడికల్ కాలేజ్ పెట్టుకున్నావు, వెటనరీ కాలేజ్ పెట్టుకున్నావు, రోడ్లు వేసుకుంటున్నావు, చాలా ఇండస్ట్రీస్ ఎందుకు రానివ్వరు? ఎవరు రానియద్దు అంటున్నారు. రావడానికి ఒక పద్ధతి లేదా?
మాకేం సంబంధము? నీ నియోజకవర్గంలో నీకు కంట్రోల్ లేదు. నీ నియోజకవర్గ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రతిపక్షం వైపు చూసి మమ్మల్ని కాపాడండి అని మా తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు మా బాధ్యత వాళ్ళని కాపాడడం. నువ్వేం చేసినావు? 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నావు. తొండలు గుడ్లు పెట్టని భూములు అన్నావు. తొండలు గుడ్లకు పెట్టని భూములు అంటే ఒక గిరిజన అమ్మాయి అక్కడికి వెళ్ళి పచ్చటి పొలాలు చూపించి రేవంత్ రెడ్డి రావే నీకు చూపిస్తా, ఇవి తొండలు గుడ్లు పెట్టని భూములా, మమ్మల్ని అవమానపరుస్తావా అని చూపించారు కదా వాళ్ళు. నువ్వు చేసే విధానం బాగాలేదు. వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓట్లేసి నువ్వు గెలిపిస్తే బేడీలేస్తావా? వాళ్ళను నెలల తరబడి జైల్లో పెట్టి భార్య పిల్లల్ని దూరం చేస్తావా? ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్? నువ్వు వాళ్ళను ముఖ్యమంత్రికి ఒక్కసారి కలిసినావా వాళ్ళని? నువ్వు భూసేకరణ చేసేది ఉంటే నేను మల్లన్న సాగర్లో కనీసం 100 సార్లు గెలిచి ఉంటా. ఒక్కొక్క రోజు సాయంత్రం 6 గంటలకు కూర్చుంటే ఇక రాత్రి 1, 2, 3 దాకా వాళ్ళతో మాట్లాడేవాడిని. నేను వాళ్ళ మాట్లాడడం, నేను వినడం, నేను మాట్లాడడం. ఇబ్బందులు ఎదురైనాయి కదా మల్లన్న సాగర్? ఇబ్బందులు ఎంత తక్కువ ఎదురైనాయి? లాఠీ చార్జ్ అయింది. ఒక్కటే లాఠీ చార్జ్, ఓన్లీ 1. అక్కడ చేసిన భూసేకరణ ఎంత తెలుసా బైసా? 13,000 ఎకరాలు. 13,000 ఎకరాల్లో 99% కాన్సెంట్ అవార్డు. ఓన్లీ 1% పొలిటికల్ ఫ్యామిలీస్ను అప్పుడు మేము కోర్టు ద్వారా బలవంతంగా చేయాల్సి వచ్చింది. 99% అయినాక 1% కోసం ఆగుతామా? ఆ 1% బలవంతంగా చేసినాం. అక్కడ ఇదే రేవంత్ రెడ్డి 2 రోజులు నిరాహార దీక్ష చేసిండు. మరి నువ్వు లగచర్లలో మమ్మల్ని అంటున్నావు కదా, నువ్వు రాలేదా? కేసీఆర్ నియోజకవర్గంలో మేము మల్లన్న సాగర్ కట్టేటప్పుడు 48 అవర్స్ నిరాహార దీక్ష పెట్టి రేవంత్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొట్టిండు. అక్కడ అనేక రాజకీయ పార్టీలు రెచ్చగొట్టిండ్రు. 250కి పైగా కేసులు హైకోర్టులో ఇదే కాంగ్రెస్ పార్టీ మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద వేయించింది. ఓపిక్గా మేము వాటిని పర్సూ చేసినాం, కూర్చున్నాం, మాట్లాడాం. బీఆర్ఎస్ క్యాడర్ కాదు, రైతులు చేసింది. బీఆర్ఎస్ క్యాడర్ ఎందుకైతే బీఆర్ఎస్ కి ఏం సంబంధం? ఎవరు? లగచర్ల రైతులు. అది మీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారని చెప్పి ఆయన అరెస్ట్ అక్రమ కేసు పెడితే కోర్టు మొట్టికాయలేసి రిలీజ్ చేసింది కదా ఆయనను. ఆయనకేం సంబంధం? ఆయన సంఘటన స్థలానికి వెళ్ళిండా? ఆయనకు సంబంధం ఉందా? మీరు ఏదో దొంగలు ఊర్ల మీద పడ్డట్టు రాత్రి 100 మంది పోలీసులు పోతే పాపం ప్రజలు తిరగబడ్డారు, గిరిజన రైతులు తిరగబడ్డారు. ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్? ఒక ఎమ్మెల్యేగా నువ్వేం చేయాలి? ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావచ్చు, కొడంగల్కు నువ్వు ఎమ్మెల్యేవు. ఆ కొడంగల్ రైతులను పిలిచి నువ్వు మాట్లాడాల్సి ఉండే. బైసాబ్ మీ భూమి తీసుకుంటాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు 10 లక్షలు ఇస్తాము అన్నావు. ఇప్పుడు తిరగబడ్డానికి ఇప్పుడు ఏమంటుండు? 10 లక్షలు కాదు 30 లక్షలు ఇస్తా, దాంతోపాటు 250 గజాల స్థలం ఇస్తా ఎప్పుడు అంటుండు? ప్రజలు తిరగబడ్డానికి అంటున్నావు. ఆ పని ఏదో మొదలు చేసి ఉంటే నీకు ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రిగా నువ్వు పిలిచి మాట్లాడి వాళ్ళకి భోజనం పెట్టి 2 గంటలు కన్విన్స్ చేస్తే వాళ్ళు వింటారు కదా. నువ్వు చేసిన వ్యవహారం నచ్చలేదు, నువ్వు బలవంతంగా బెదిరించి తీసుకునే విధానాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. సార్ ఈ మధ్యకాలంలో ఈ 2-3 ఇయర్స్లో చాలా మంది బీఆర్ఎస్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 3-4 సంవత్సరాలుగా కీలక లీడర్స్, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు. మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఈటల రాజేందర్ కేసీఆర్ ఫోన్ చేశారని. ఆయన ఖండించారు, వేరే విషయం. అట్లాంటి లీడర్స్ను నాకు తెలిసి పాపం రాజేందర్ మీద ఎవరో బురద జల్లారని అనుకుంటాను. అట్లాంటి చర్చ మా పార్టీలో అయితే జరిగింది లేదు. వాళ్ళకేదో అంతర్గత వ్యవహారం నడుస్తుంది. ఏది రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఆయన కాకుండా ఉండడానికి కొన్ని లీకులు, వాళ్ళ పార్టీల అంతర్గత రాజకీయాల్లో భాగంగా ఏదైనా లీక్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఈ ముఖ్య లీడర్స్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మళ్ళీ వెల్కమ్ చేస్తారా? అది ఇట్స్ ఎ పార్టీ పాలసీ డెసిషన్. మా క్యాడరు అభిప్రాయాలను, మా పార్టీలో ఉండే నాయకుల అభిప్రాయాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది వస్తామంటే తీసుకోవాలి, కాంగ్రెస్ని దెబ్బగొట్టాలని కొందరు అంటున్నారు. కొంతమంది అంటున్నారు పోయిన వాళ్ళని తీసుకోవద్దు, మనం కొత్త నాయకులను లాయలిస్టులను తయారు చేసుకోవాలి అని ఒక వర్గం కూడా ఉంటుంది. ఫైనల్లీ పార్టీ లీడర్ కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి లోబడి మేము అందరం పనిచేస్తాం. ఫైనల్ క్వశ్చన్, మీకంటే జూనియర్లు అనుకోండి రాజకీయాల్లో తర్వాత మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి 2007లో ఎమ్మెల్సీ అయ్యారు, మీరు 2004లో ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి అయినారు. ఈటల రాజేందర్ మీతోనే స్టార్ట్ చేశారు. ఈటల రాజేందర్ ఒక పార్టీకి అధ్యక్షుడు కాబోతున్నారు, కీలక నేత, మొన్నటి వరకు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ. బట్ హరీష్ రావు మాత్రం మినిస్టర్ వరకు ఆగిపోయారు. ఎవరు ఏమవుతారు ఎట్లయితారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు, దేవుడు నిర్ణయిస్తాడు. ఏదో అవడం కోసం పనిచేయడం కాదు, ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతుంటే దాని అవకాశాలు దానికి అవే వస్తూ ఉంటాయి. అవకాశాల కోసం పనిచేయడం కంటే ప్రజల కోసం పనిచేస్తూ పోతుంటే అవి రావాల్సినటువంటివి రావాల్సిన సమయంలో వస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ హరీష్ రావు గారు. మొత్తానికి ప్రజల కోసం పనిచేస్తే అవకాశాలు తమంతట తామే వెతుక్కుంటూ వస్తాయి, ఏది అవ్వాలని తాను ప్రయత్నించలేదని హరీష్ రావు చెప్తున్నారు. ఇది హరీష్ రావుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.